వదులుతాం శ్వాసని, కానీ ఆ భావనతో ఆ విధంగా భావిస్తూ చేయండి. అది ఇది చేయగా 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 దానంతటా అదే పైకి ప్రవేశిస్తుంటుంది. అది మనము అదే దానికి టైం పడుతుంది. ఒకే రోజు సుష్మనాలోకి ప్రవేశించదు. అది ఎట్టి వారికైనా అది అసాధ్యం. చేయగా 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 అది దానంతగా మన కుంభకంలో పట్టు సాధించినప్పుడు, లేకపోతే దీర్ఘ శ్వాసని బాగా మనము శాస్త్రోక్తంగా చక్కగా మనం దీర్ఘ శ్వాసని దీర్ఘిస్తున్నప్పుడు, అలా చేయగా 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 కంటిన్యూగా అది ఆ సమయం వచ్చినప్పుడు దాని ప్రాసెస్ అది జరిగిపోతుంటుంది. మీరు రైట్ ఏం చేసేస్తారు, మొదలు చక్కగా పొలాన్ని దుంటారు ఎండాకాలంలో, అప్పుడు ఏం చేస్తారు, తొలి వాన పడుతుంది. అప్పుడు మొదటి వానకి ఏం చేస్తారు, మీరు గింజలు వేస్తారు. గింజలు వేసి ఎప్పుడు పెరుగుతుందా అని కూర్చోరు కదా, మీ పని మీరు చేసుకుంటారు. దానికి ఏం కావాలి, నీళ్లు కావాలన్నా కలుపు తీయడం, ఇవి చేసుకుంటే చేను పెద్దగా అవుతుంది, పంట వస్తుంది. మనం చేయవలసింది చేయకుండా ఈ పంట ఎప్పుడు వస్తుంది అని కూర్చోం కదా. మనం చేసేది చేస్తుంటాము, పంట వస్తుందని ఒక నమ్మకం రైతుకు, అంతే కదా. మనం కలుపు తీయాలి, ఎప్పుడు ఇది చేయాలి, ఎప్పుడు దానికి మందు కొట్టాలి, ఎప్పుడు దానికి ఇది చేయాలి, ఈ అన్ని పనులు మనం చేస్తుంటే ఆటోమేటిక్ గా అది ఆ చెయ్యి చేను పెరుగుతుంది, పంట పొలం పెరుగుతుంది, ఎప్పుడో ఒకసారి మనకు కాపుకి వస్తుంది. మరవకుండా చేస్తుంటే ఆ ఫలాలు అప్పుడే రావు కదా. మామిడి చెట్టు పెట్టేటోటి ఫలాలు రాదు కదా. ఆ చేను పెరుగుతుంటే ఓహో ఇలా పెరుగుతుంది, ఇంకా కొన్ని రోజులకు పూత వస్తుంది, కొన్ని రోజులకు కాత వస్తుంది, కొన్ని రోజులకు ఫలాలు వస్తాయని మనకు విశ్వాసం కలుగుతుంది కదా. ఇప్పుడు మనం నాటినప్పుడు చిన్న మొక్క తర్వాత పెరుగుతుంది కదా, అది మనకు కనిపిస్తుంది స్వయంగా. అలాగే రోజు మనం సాధన చేయగా 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 ఏమవుతుందంటే, మనకి ఇంతవరకు ఊరికి మనసు చెంచడానికి ఉంది అనుకోండి, కొంచెం నిశ్చలానికి వచ్చింది, అమ్మో ఈ సాధనలో కొంచెం ఫలితం ఉంది అనుకుంటాం. ఇక అప్పుడు ఒక్క 5 నిమిషాలు కూర్చున్నప్పటికీ కాళ్ళలో తిమ్మిది రావడం, నొప్పి రావడం వచ్చింది అనుకో, కొద్దిగా ఒక గంట సేపు అయినా చక్కగా కూర్చుంటున్నాం, అమ్మో దీంట్లో ఏదో ఇట్లా కొద్దిగా మహత్వం ఉంది సాధనలో, ఇప్పుడు కాళ్ళలో తిమ్మిది వస్తలేదు అంటాం. ఇంతవరకు అంటే సీజన్ వైజ్ జబ్బులు రావడం ఇది అయితే వస్తుంది. దీని వలన మనకు సీజన్ వైజ్ జబ్బులు రావు. ఎండ వాన చలి తట్టుకుంటాము, ఆకలి జబ్బులు తట్టుకోగలుగుతాము. ఓహో ఇంట్లో కొంచెం మహిమ ఉంది సాధనలో అని మనకు స్వయంగా తెలుస్తుంది. ఇప్పుడు మనకు బాగా వారం రోజులు పడిపోయినాం, లేవకుండా జ్వరం వచ్చింది, ఈ డాక్టర్ ఈ టాబ్లెట్లు వాడండి అన్నారు. రోజు వాడుతుంటే ఎలా ఉందా అంటే కొంచెం నయం ఉందా, కొంచెం స్వస్థత ఉంది, పర్వాలేదు. అస్సలు తినబుద్ధి కాకపోతే నొరంతా చేతుగా ఉండే కొంచెం తినబుద్ధి అవుతుంది. ఇంకా ఇలాగే రోజు రోజుకు మనకు జ్వరం తగ్గుతూ వారం తర్వాత ఏం లేదండి మంచి స్వస్థత ఉంది, ఇప్పుడు ఏది పెట్టినా తింటాం, నాలుక మంచిగా పనిచేస్తుంది, అట్లా మనకు స్వయంగా తెలుస్తుంది కదా. దీన్ని ప్రాక్టికల్ సైన్స్ అంటారు. అంటే అది రిజల్ట్ కనిపిస్తుంది, వెంటనే దాని ఫలితం కనిపిస్తుంది. అది చేస్తుంటే కొద్దిగా ఇంట్లో ఒకే రోజులో ఒకే వారంలో కనిపించదు. కొంచెం ఒక 6 నెలలు విడవకుండా రెగ్యులర్ గా మనం సాధన చేస్తుంటే 6 నెలల నాడు అంటే ప్రతిరోజు ఫలితం కనిపిస్తుంది. కానీ అది కనిపించకుండా ఒకేసారి పూర్తిగా మనకు అది కనిపించకుండా ఉండొచ్చు. అర్థమైంది కదా. ఆ విధంగా ఉన్నాయి. ఆ యూట్యూబ్ లో చాలా వీడియోలు ఉన్నాయి, చూసుకోండి. కాన్సల్టేషన్ దీని మీద పెట్టండి. అయితే ఆ విధంగా మన ఇప్పుడు ఒక పెద్ద రాయి ఉంది, ఒక పెద్ద సుత్తె తీసుకొని దాన్ని ఏం చేస్తున్నాం, కొడుతున్నాం. 10 ఏంటిది పలుకుతుందా పలగదా అని సందేహించకండి. ఇక అది పగిలిదాకా కొట్టడమే. మళ్ళీ 10వ దెబ్బకు అది ఆ యొక్క రాయి ఏం చేసిందంటే 2 ముక్కలు అయిపోయింది. అబ్బా 10వ దెబ్బనే గట్టిగా కొట్టినాను, 10వ దెబ్బకే పగిలింది, ఇదే చాలా గట్టి దెబ్బ, ఇదే చాలా గొప్పది అనడానికి లేదు. ప్రతి దెబ్బకు రాయి మెత్తబడుతుంది, 10వ దెబ్బకు పగిలిపోయింది. అలాగే ప్రతి ప్రాణాయామకు, ప్రతిరోజు చేసే సాధనకి అది మన నాడులు శుద్ధి అవుతుంటాయి, మన మనసు వశంలోకి వస్తుంది. అది కుండలిని శక్తి మేలుకొనుట కోసము ప్రతి ప్రాణాయామం సహకరిస్తుంది. మనం చదువుతున్నాం, ఇప్పుడు ప్రతిరోజు చదివేది ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయినట్టు. అలాగే ప్రతి సంవత్సరము చదువు మనం పై చదువులకు దోహదం చేస్తుంది.
ప్రతి మెట్టు మిద్దె మీదకి వెళ్తుంటే ప్రతి మెట్టు ఎక్కుతుంటే కూడా ఇంకా పైకి వెళ్తున్నాం. ఒక్కొక్క మెట్టు దాటుతుంటే పైకి వెళ్తున్నాం అని అర్థం. ఒక్కొక్క సంవత్సరం మనం దాటి వేస్తుంటే ఒక తరగతి పెరుగుతుంది. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని ఇట్లా పెరుగుతుంటుంది. 1వ తరగతి, 2వ తరగతి అట్లా అనమాట. ప్రతిరోజు చేసే సాధన కూడా మనకు ఆరోగ్యాన్ని ఇవ్వట కోసము, శాంతిని ఇవ్వట కోసము, అలాగే మనకు ముక్తిని ప్రసాదించుట కోసము ఉపయోగపడుతుంది. ప్రతి అడుగు కూడా కాశీ వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అది చాలా సూక్ష్మమైంది. ఎక్స్రే మిషన్లో కూడా అందదు. అందుకనే అది చాలా సూక్ష్మమైన ఒక నాడి ఉంటుంది. అది ఎలా అంటే శాస్త్రం పువ్వుని తెంపుతాం. పువ్వుని తెంపినప్పుడు సన్నం దారాలు ఉంటాయి. తామర తోడలో దారాల వలె అంటారు. అంత దానికంటే సూక్ష్మాతి 1 రెట్లు సూక్ష్మం ఉంటుందంట శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు ఎందుకంటే గురువాక్యము శాస్త్రం మీద మనకు నమ్మకం. ఋషులు లక్షల సంవత్సరాలు తపస్సు చేసి రాసిన ఈ ఉపనిషత్తులు అది స్వయంగా సాధన చేయగా అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు మనకు గుడ్లగూపకు రాత్రి కనిపిస్తుంది. పగలు పడుకున్నారు వీళ్ళు, అజ్ఞానులు పనులు చేసుకోక అనుకుంటుంది అంటారు. మళ్ళీ పగలేం చేసేస్తుంది, వీళ్ళకి దయ్యం పట్టిందా ఇట్లా పనులు చేస్తున్నారు, హాయిగా పడుకోక చీకట్లో ఇట్లా ఉన్నారు అంటారు. అంటే అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు మనకు రివర్స్ గా తోస్తుంది ఏదైనా. అంటేనా కదా. ఇప్పుడు వీళ్ళు ఏదో ముక్కు మూసుకొని కూర్చుంటారు, ఏమొస్తుందా, ఇంత పని చేసుకుంటే బ్రతుకు వస్తుంది, దీనివల్ల డబ్బులు వస్తాయా అనుకునేటోళ్ళు ఉంటారు. ఈయనకి ఏదో అనుకున్నానంటే ఇంత చదువుకున్న వారు జ్ఞాని అనుకున్నా కానీ ఇప్పుడు ఏదో యోగ సెంటర్, ధ్యాన సెంటర్ అంటే సన్యాసి అవుతాడా లేకపోతే ఏదైనా తిరుగుతున్నారు వీళ్ళు అనుకుంటారు. అవునా కదా. ఒక భారత్ వెళ్తే హీరో అంటారు. అవునా కదా. పప్పులకో బార్కో ఇక్కడ వెళ్ళేది అనుకో వాళ్ళని రిసీవ్ బాగా చేసుకుంటారు. అర్థమైంది కదా. అంటే ఊరికి టెంపుల్స్ కు తిరుగుతారు, అంటే ఇక్కడ వెళ్తారు, యోగా సెంటర్స్ అని వెళ్తారు, ఊరికి కండు మూసుకొని చెట్టు కింద కూర్చుంటారు. ఏమొస్తుందా, ఇంత మందు కొట్టే నిజాం అని వస్తుంది. వాళ్ళకి తెలియదు ప్రాణాయామంలో అద్భుతమైన నిశా ఉంది అని తెలియదు. అవునా. యోగాభ్యాసంలో అద్భుతమైన నిశా ఉంది. ఆ నిశకు బానిసలు అయ్యే నల్ల మందుకు బానిస అయినవాడు వదులుతాడా? అలాగే ఈ ధ్యానానికి బానిస అయిన వాడు కూడా ఋషులు మునులు ఏం చేసిండ్రు, సమస్తాన్ని, శరీరాన్ని, ప్రపంచాన్ని, ఫ్యామిలీని అన్ని మర్చిపోయారు. గొప్ప గొప్ప ఋషులు సమస్తం త్యాగం చేసి రాజ్యాన్ని పిల్లలకు అప్పచెప్పిపోయినరా. భాగవతం చదువు అంటే బాగా అవుతాము. మరి అంత ఋషులు చరిత్ర, త్యాగము, అంత యోగము, తపస్సే ఉంది. అంత పెద్ద చక్రవర్తులు రాజభోగాలు అనుభవించిన వాళ్ళు అరణ్యంలో ఏ సుఖం కోరిపోయారు. నేల మీద పట్టుకున్నారు, కాయల కందమూలాలే తిన్నారు. తిండి సుఖాన్ని ఇస్తుందా వాళ్ళకి? భోగాలు సుఖాన్ని ఇస్తున్నాయా? సౌకర్యాలు సుఖాన్ని ఇస్తున్నాయా? కావు. దానికంటే ఏదో సుఖమైన ఆనందం ఉంది. అందుకనే ఈ ములకిరీటం లాంటి రాజ్యం పిల్లలకు అప్పచెప్పి అరణ్యంలో తపస్సు చేశారు. ఈ సుఖం కోసమే బుద్ధుడు ఈ సుఖం కోసమే పోయాడు. అర్థమైంది కదా. సమస్త రాజ్యాన్ని వదిలేసి ఇంకా గొప్ప గొప్ప మహానుభావులు కూడా, చక్రవర్తులు కూడా, ఏయాతి మహారాజులు, 2 భార్యలు, సుఖం సౌకర్యం ఉంటే నాకు ఎందుకు నీవు వెళ్తున్నావు అరణ్యము అని అంటే, చిన్న తిండే తింటున్నాం, పోయిన నీరునే పోతున్నాము, అనుభవించిన భోగాలే అనుభవిస్తున్నావు, ఇది సుఖాన్ని ఇస్తలేవు, నాకు బోర్ కొట్టేసింది, రొటీన్ లైఫ్ అని ఇక ఆయన అరణ్యం వెళ్ళిపోయి. అంతకంటే గొప్ప ఇప్పుడు మనము ఒక ఏమైనా పిచ్చి పట్టిందా ఈ జాబ్ రిజర్వ్ చేస్తున్నాం అంటే ఆయన పిచ్చోడే కాదు, పెద్ద పోస్ట్ వస్తుంది, దీంతో 10,000 వస్తున్నాయి, అక్కడ 2,00,000 రూపాయలు వస్తుంది. అర్థం కదా. వీళ్ళకే ఈ పోస్ట్ రిజర్వ్ చేస్తున్నాడు అంటే పెద్ద కంపెనీలో జాయిన్ అవుతున్నాడు ఆయన. అర్థం కదా. అంటే చిన్న సుఖం వదిలితే పెద్ద సుఖము దొరుకుతుంది. ఒకటి వదిలితే ఒకటి చిక్కుతుంది. ఇక 2 కావాలంటే కుదరదు. కనుక ఆయన వాళ్ళు పిచ్చివాళ్ళు కాదు. అరణ్యంలో ఇంతకంటే గొప్పమైన సుఖము, బ్రహ్మానంద రూపం అనుభవించడానికి వాళ్ళు వెళ్తున్నారు. కనుక ఈ యొక్క చాలా సూక్ష్మ విషయాలు ఉంటాయి. సాధన చేయగా శాస్త్రం శాస్త్రం చదవాలి, అన్ని సందేహాలు దొరుకుతుంటాయి. ఇటు సాధన చేయాలి. 2 కళ్ళ లాగా, 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళ లాగా. మనకు శాస్త్రం వలన విషయం అవగాహన అవుతుంది. సాధనతోటి అనుభూతి పొందుతాము. అప్పుడు ఊరికి శాస్త్రమే చదివితే సందేహాలు తొలగక సందేహాలు పెంచుతుంది. కానీ ఈ సాధన చేయడం వల్ల సందేహాలు తొలగిస్తుంది, మన డౌట్లు క్లియర్ చేస్తుంది. ఓహో, గురువులు చెప్పింది, శాస్త్రం చెప్పింది, నా స్వయం అనుభవం అన్ని ఒకేలాగా ఉన్నాయి. నేను ఇప్పుడు శాస్త్రాన్ని నమ్ముతాను, నాకు సాధన మీద గురి ఉంటుంది. ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గితే టాబ్లెట్ మీద గురి ఉంటుంది కదా. అలాగే ఈ సాధన చేసినప్పుడు కూడా మనకు చాలా ఆరోగ్యము, శాంతి, ఆనందము, తన్మయత్వం కలిగింది అనుకో, మనకు గురి ఎక్కువ కుదురుతుంది. ఇంకా నలుగురికి ఇది బాగుంటుందని మీరు కూడా చేసుకోండి అని చెప్తాం. అది ఎప్పుడంటే మనం కరెక్ట్ చేయాలి. మందు, సత్యము 2 కరెక్ట్ పాటిస్తే రోగం పోతుంది. ఆయుర్వేద ప్రకారంగా. అలాగే ఈ
సాధన కూడా చక్కటి ఆహార నియమాలు, చక్కటి నిరంతరం క్రమం విడవకుండా చేస్తుండాలి. మనం గుర్తుపట్టి వచ్చినప్పుడు చేసినాం అనుకో సాధన, అప్పుడు ఎవరి మీద ఆ ప్రభావం చూసేటోళ్ళు. ఎందుకంటే వీరికి మనశ్శాంతి లేనప్పుడు కూర్చుంటాలి అని అంటారు. అవునా కదా? మీరు రెగ్యులర్ గా కంటిన్యూగా చేస్తుంటే మీ కుటుంబంలో వాళ్ళు కూడా మీరు ఆలోచన చేస్తారు, వీరికి ఏం శాంతి దొరుకుతుంది, ఎందుకు ఇట్లా కూర్చుంటున్నారు అని. వాళ్ళు కూడా ఈ సాధన చేసేటప్పుడు వీళ్ళలో ఎంతో శాంతి ఉంది, ఎంతో సహనం ఉంది, ఎంతో ఓర్పు పెరిగింది, చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు, చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఓహో ఇదంతా సాధన రహస్యమా అని వాళ్ళు అనుకొని వాళ్ళు కూడా ఈ వైపు మళ్తారు. అప్పుడు కుటుంబం అంతా ధ్యాన యోగులుగా మారుతారు. అప్పుడు ఏ సమస్య ఉండదు. ఒకే ఆహారం, ఒకే వ్యవహారం, ఒకే మనస్తత్వం, సమస్యనే ఉండదు. గుణాలు కుదరటనే ఎన్ని సమస్యలు ప్రపంచంలో కుటుంబాల్లో. నాలుగు మడత పెట్టి ముంచుకోండి, మడత పెట్టుకోండి. అభ్యాసం చేయగా అవుతుంది. అదే మనకు పుట్టుకతో తినడం కూడా రాలేదు, అమ్మనే నేర్పింది. చిన్న పిల్లలకి చేతి కూడా తిరుగుతుందా, వాడి వీడికే వస్తుంది, చేతి ఇక్కడికి రాదు. అది తినగా అవుతారు. అలాగే ఏదైనా సాధన చేస్తుంటే అది అభ్యాసం, వైరాగ్యం రెండు ఉండాలి. మనసు ప్రపంచంలో పరిగెత్తుతుంటే వైరాగ్యం కలిగి ఉండాలి, విచారణతో వైరాగ్యం అవుతుంది. అలాగే రెగ్యులర్ గా మనం రోజు సాధన రోజు సాధన చేస్తుంటే ఏ పనైనా సులువు అయిపోతుంది. 3 పూటలు చేసినా చేయొచ్చు, చాలా మంచిది. ఇంకా డబల్ డ్యూటీ చేస్తే ఎవరో అంటారు, డబల్ చేయాలి అంతేనా కదా? పర్వాలేదు, ఇప్పుడు ఉదయం చేశారు కదా, అదే సాధన. నిన్న కూడా అదే ఉన్నది. కానీ ఈ చెప్పే టైం కొత్త ఆయన ఉన్నట్టు సరిగ్గా చెప్పట్లేదు. టైమింగ్ చెప్పాలి వాళ్ళకు, ఏ టైం కాడ బయలుదేరాలి, ఏడికి ఇప్పుడు చేర్చాలంటే. మా స్పీడ్కి ఏమో తట్టుకోరు అన్ని. ఎట్లుంటుందంటే అది ఎట్లా ఉండాలంటే, మనకు బాగా సాధన పెంచుకుంటే ఈ బుర్రలు బాగా పనిచేస్తుంది. మంచి సబ్బు తీసుకొని రుద్దితే ఏం చేస్తుంది, బట్టల మురికంతా పోతుంది. అర్థమైంది కదండి? ఒకసారి ఇంట్లో పీడి చేసుకున్నదంటే పోవద్దు. 10 ఏళ్ల నాడు కూడా చెప్పాలి. ఆనాడు వేరే పాఠశాలలో అంతే అన్నమాట. చక్కగా ఒకసారి స్వామి దయానంద సరస్వతికి వాళ్ళ గురువు ఉండి, ఆనాడు పెన్నులు లేవు, నోటు బుక్కు లేవు. 10 గంటలు చెప్తే వినాలి, పోయి ఆ కొండ మీద కూర్చొని స్మరణ చేయాలి. ధ్యానంలో కూర్చొని గురువు గారు ఏం పాఠాలు చెప్పారని స్మరణ చేసి ఏం చేయాలి, మళ్ళీ టక్కున వచ్చి గురువుకు అప్పచెప్పాలి. ఇక లేదంటే ఉద్యోగాలు తీసుకో, ఇంటికి వెళ్ళిరా నాయన, హాయిగా నీకు ఏం కష్టాలు వచ్చినాయి, అవునా కదా, హాయిగా ఉండొచ్చు కదా అనేది. అంటే ఇంత నిబంధనలు ఉండేదన్నమాట. అంటే ప్రతిదీ మనము ఎంత శ్రద్ధతోటి వినాలి, ఎంత శ్రద్ధతోటి ఇది చేయాలంటే మరి అది అంటే ఇక్కడున్న వాళ్ళకు కూడా నేను మాకేం చెప్పట్లేదు అనుకోకండి. ఆశ్రమ వాసులకు కూడా చెప్పేది ఏంటంటే దాని గురించి, అంటే అడ్రస్ చెప్పడంలో అంత పర్ఫెక్ట్ ఉండాలి అని అర్థమైంది కదా. 1 నెల నుంచి కూడా ఇంకా అడ్రస్ చెప్పడానికి వస్తలేదంటే వారు అర్థం చేసుకోవాలన్నమాట. అది ఎవరికో చెప్తున్నాడు, మాకు కాదు అనుకుంటారు ఎవరు వాళ్ళు. అట్లా సరే, ఒకవేళ చెప్పినా కానీ అంత పర్ఫెక్ట్ ఉండాలని. సంతోషం. రెగ్యులర్ గా మీరు చూసుకొని సాధన చేస్తారు. ఒక కాల్ చేస్తే మీకు సమస్య లేకపోతుంది, అర్ధరాత్రి రావాల్సిన పరిస్థితి లేకపోతుంది. వాళ్ళ టైమింగ్ చెప్తుండే, ఈ టైంకు ఈ టైం. కానీ ఇక్కడ మంత్రాల చెవులో చెప్పేది కాదు, వాళ్ళు కూడా ఉంటారు అన్ని రకాల. పౌర్ణమి ఒక్కరోజే, కానీ దాని కింద ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా, ఆ ఫోన్ చేసి ఏ టైంకి ఉంటుంది, మేము ఏ టైంకి చేరుకుంటామంటే వాళ్ళు ఒక టైం ప్రకారం చక్కగా చెప్తారు అనమాట. కరెక్ట్ మీరు ఆ బస్సు టైంకు కరెక్ట్ గా రాగలుగుతారు. కాల్ చేసి వస్తే మంచి అడ్రస్ పర్ఫెక్ట్ చెప్తారు, బస్ టైమింగ్ కూడా చెప్తారు అనమాట. అప్పుడు మనకు శ్రమ ఉండదు. అయ్యో అర్ధరాత్రి మరి ఇంకేం దొరకవు కదా. పగలైతేనేమో ఆశ్రమానికి వెళ్తున్నట్టు 2 వీలర్ వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి తిరుగుతారు. సపరేట్ కాదు, అందుకే వాళ్ళు వెళ్తుంటారు. ఇట్లా ఆపినమనుకో, అంటే ఇక్కడ గోవిందాయపల్లి ఆశ్రమం దగ్గర దించండి అంటే, అయ్యో రండి స్వామి అని ఎక్కించుకొని దించిపోతారు. ఎందుకంటే వాళ్ళు అబ్బో అంత దూరం నుంచి పాపం యోగం వస్తున్నారని వాళ్ళకి అనుకుంటారు కదా. ఒక భక్తి గౌరవం పెరుగుతుంది వాళ్ళకి. ఆటోమేటిక్ గా పల్లెటూరులో అందులో చక్కగా దించిపోతారు. ఈ ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ఎక్కడి నుంచి వస్తున్నా గానీ ఏదైనా 2 వీలర్ ని ఆపితే వాళ్ళు ఎక్కించుకొని వచ్చి ఆశ్రమం ముందు దించుతారు. ఇబ్బంది లేదు, అంత దూరం నుంచి పాపం యోగం నేర్చుకోవాలనుకుంటున్నారని. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, అది చేయండి. దాన్నే రెగ్యులర్ గా ఇంటికి వెళ్ళి ఇంకా 2 పూటలు 3 పూటలు మీ ఓపికన్నంతసేపు రెగ్యులర్ గా చేస్తుండండి.
ఆహా లేదు లేదు ఏది పోలే, ఇదే సాధన. మళ్ళీ 2 క్లాసులు 3 క్లాసులు జరిగితే దాన్ని అదే బాగా అర్థమవుతుంది. ఒకసారి అర్థం కాకుండా ఇంకోసారి బాగా అర్థమవుతుంది. మొదటిసారి సరిగ్గా చేయలేకపోయినా మొదటిసారి సరిగ్గా చేయలేకపోయినా రెండోసారి మూడోసారి పర్ఫెక్ట్ చేస్తారు. దీన్నే ఇంటికి వెళ్ళి రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసుకోవడమే. మీకు అంటే పుస్తకాలు మీరు అడిగేది 4 పుస్తకాలు ఉన్నాయి ఆశ్రమంలో మేము రాసినవి. అందులో క్రియాయోగం గురించి కానీ ఉంటాయి. మొదటి పుస్తకం మొత్తం క్రియాయోగమే ఉంటుంది. అంటే మిగతా పుస్తకాల్లో కూడా అక్కడక్కడ క్రియాయోగం గురించి ఉంటుంది, యోగం మహత్వం అవన్నీ ఉంటాయి. బుక్ స్టాల్ లో వెళ్ళి చూసుకోండి, మీకు కావాల్సిన బుక్స్ తీసుకోవచ్చు. ఇదే కాకుండా రాహిణి మాచయ్య రాసిన బుక్స్ కానీ క్రియాయోగం పైన గురు పరంపర పూర్వ గురువులు రాసిన పుస్తకాలు కూడా ఉంటాయి. మీకు నచ్చిన పుస్తకము తీసుకొని చదువుకోవచ్చు. ఏమైనా సందేహాలు అంటే అడగండి. మనం ప్రాణాయామం చేస్తున్నప్పుడు మనకి ముందు మూలాధార నుంచి మొదలెట్టాలి కదా, పూరకం అనేది మూలాధార నుంచి మొదలెట్టినప్పుడు పొట్టలో గాలి పొట్టలోకి వెళ్తుందా? అంటే మనము శ్వాస తీసుకున్నప్పుడు శ్వాస గాలి ఆటోమేటిక్ గా లెగ్స్ లోకి వెళ్తాయి మనం ఎట్లా చేసినా. కానీ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మన బెలూన్ లోకి గాలి వదిలినప్పుడు కొంచెం ఉబ్బుతుంది, గాలి తీసినప్పుడు ముడుచుకుంటుంది. అలాగే మనం తీసుకున్నప్పుడు లెగ్స్ లోకి గాలి వెళ్ళిపోయి పొట్ట కొంచెం ఉబ్బుతుంది, మళ్ళీ వదిలినప్పుడు ఆటోమేటిక్ గా కొంచెం ముందుకు వెనక్కి నడుస్తుంది పొట్ట. అయితే శ్వాస తీసుకుని మనము దాని మీద ధ్యాస పెట్టకున్నా అది లెగ్స్ లోకే వెళ్ళిపోతుంది. కానీ అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ లో సుష్మలోకి ప్రాసెస్ అంటే రెగ్యులర్ గా సాధన చేయగా అది ఒకప్పుడు కలుగుతుంది. అది మనము శుద్ధతోటి కొడుతూనే ఉన్నాం. ఏదో దెబ్బకు 10 దెబ్బలకు 20 దెబ్బలకు రాయితే పగులుతుంది కదా, అంతే కదండి. మనం కొడుతూనే ఉండాలి అది పగిలిదాకా. అలాగే రోజు సాధన చేస్తుంటే ఆటోమేటిక్ అది యాక్టివేట్ అవుతుంది. బెలూన్లో వచ్చినప్పుడు మహాముద్రలో వంగడానికి ఇబ్బందిగా ఉంటుంది. అది అభ్యాసం చేయగా సాధ్యమవుతుంది. అందుకనే సాధన అనేది ఎంటీ స్టమక్ తోటి చేయమంటాం. ఖాళీ పొట్టతోటి ఉదయం లేవగానే ఖాళీ పొట్టతోటే ఉంటాం. మళ్ళీ సాయంత్రం కూడా భోజనానికంటే ముందే, మధ్యాహ్నం కూడా చేయాలనుకుంటే సాధన ఎంటీ స్టమక్. ఎంత ఎంటీ స్టమక్ పొట్టలో ఏమి లేకుంటే అంత సుఖంగా ప్రాణాయామం సాగుతుంది, అంత సుఖంగా సాధన సాగుతుంది. కనుక అది మెల్లగా బలవంతంగా వంగకుండా మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేయండి. మెల్లమెల్లగా ఎంత వీలైతే అంత వంగండి, ఎంత వీలైతే అంత కుంభకం చేయండి. అలా చేయగా అభ్యాసం అయిపోతుంది. కొన్ని రోజులకు మనం పర్ఫెక్ట్ మహాముద్ర వేస్తాం. ఎవరైతే పర్ఫెక్ట్ మహాముద్ర వేయగలుగుతారో వాళ్ళకి నడుము దగ్గర నుంచి కాలి వేళ్ల వరకు, పాదముల వేళ్ల వరకు కూడా ఎలాంటి నొప్పి బాధ సమస్య ఉండదు. శరీరంలో చక్కటి ఫిట్నెస్ వస్తుంది, సాధనకు అనుకూలమైన శరీరం తయారైతుంది. అలాగే కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, బ్యాక్ పెయిన్ ఇవన్నీ అంటారు కదా, అవన్నీ దరిచేరదు. 10 నిమిషాలు ధ్యానం చేసేటోళ్ళు 2 గంటలు కూడా 3 గంటలు కూడా శరీరంలో ఏ నొప్పి బాధ లేకుండా చక్కగా సాధన చేయగలుగుతారు. ఆసన సిద్ధి కలుగుతుంది. దాన్ని ఒకవేళ కాళ్ళలో నొప్పి అనిపిస్తే కూడా మహాముద్ర మరొక సెట్ వేసింది అనుకోండి, ఎక్కువసేపు సాధనలో కూర్చోగలుగుతాం. అది కుండల్ని యాక్టివేట్ చేస్తుంది, ఆ యొక్క మహాముద్ర గొప్పతనం. ఇంకొకటి, ఈ యొక్క మహాబంధనంలో హఠయోగంలో మహాబంధనంలో వచ్చే ఫలితం కూడా ఈ యొక్క మహాముద్రలనే వస్తుంది. చక్కగా అందరూ టిఫిన్ చేసుకోండి. ఇక వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళండి, సాధన చేసుకునేటోళ్ళు చేసుకోండి. మార్చుకో అంటే నొప్పి అనిపిస్తే మార్చుకోండి, పర్వాలేదు. మార్చుకోవచ్చు. మడమనే లాక్ చేస్తుంది. మడమ లాక్ అంటే దాన్ని ఇలా కాకుండా ఇలాగే మడమనే లాక్ అవుతుంది. అంతే మడమనే లాక్ చేస్తుంది. ఇంతకుముందు బ్యాక్ పెయిన్ ఉండేది స్వామి. పాత రోజుల్లో 3 నెలలు హాస్పిటల్కి వచ్చి ఈ 10 రోజుల నుంచి ఎక్కువ అయిపోతుంది, ఏడుపు వస్తుంది, ఎక్కువ వస్తుంది. దానివల్ల జ్వరం వస్తుంది, జలుబు చేస్తుంది. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు సాధన? సాధన నవంబర్ నుంచి చేస్తాను, నవంబర్ లాస్ట్ నుంచి. మహాముద్ర చక్కగా చేసుకున్నావా? అది బాగా వస్తాను స్వామి, కొంచెం కిందికి కూడా ఉండగలుగుతున్నాను. ఏమి నడు ఇంతవరకు బ్యాక్ పెయిన్ ఉన్నదా మీకు? అంతకుముందు స్టార్ట్ ఉంది సార్. ఫస్ట్ అది బలవంతంగా చేయకు మహాముద్ర, లేకపోతే మహాముద్ర విడిచి మిగతాది చేసుకో. అర్థం కదా, బలవంతంగా చేయదు. ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే బలవంతంగా మహాముద్ర వేయద్దు, నడుము నొప్పి ఎక్కువ అవుతుంది. అర్థమైంది కదా? ఇది ఎంత వస్తుంది? అదే అది మహాముద్రని కొంచెం నెమ్మదిగా వేయాలి. నెమ్మదిగా అభ్యాసం చేసుకోవాలి. అభ్యాసం చేసుకుని అలా పర్ఫెక్ట్ అయిన తర్వాత నడుము నొప్పి, బ్యాక్ పెయిన్ ఇది ఉండదు.
బలవంతంగా ఉంగితే నడుము పట్టుకుంటాయి. బాగా ఈజీగానే వదులుతుంది సార్. మామూలుగా ఒకవేళ మహాముద్ర ఇబ్బందిగా ఉంటే అది వదిలి మిగతా చేసుకోండి. మహాముద్ర బాగా ఈజీగానే వస్తుంది సార్. కానీ నొప్పి ఈ 10 రోజుల నుంచి ఎక్కువ. మునగాకు రసం తాగి మునగాకు రసం తాగి దాన్ని మెల్లగా ప్రాక్టీస్ చేసుకో. ఏదో మీకు లోపల ఏదో పట్టుకొని పోయినట్టు అసెస్ అయిపోతుంది. ఉండదు అక్కడి నుంచే ఓం అని ఇట్లా అనుకోవాలంటే అర్థమంది కదా. ఓం మంచి అయిపోయింది. అంటే ఇప్పుడు ఋషులు యోగులందరూ గోప్యంగా ఉండాలని ట్రై చేస్తారు కదా, మీకు వాళ్ళని వెతికి మరి యూట్యూబ్ లో చూపించి అందరికి అలా చేయడానికి కారణం ఏంటంటే అంత ఇన్స్పిరేషన్ అంటారు. ఒక యోగి కావడానికి పీజీ అయ్యా సైలెంట్ నిశ్శబ్దంగా ఉండండి. మీరు వెతికి యోగులు ఎందుకు పరిచయం చేస్తున్నారు, దీంట్లో కారణం ఏంటని ఒక సాధకుడు అడుగుతున్నారు. మరి దానిలో ఉద్దేశం ఏంటంటే అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. గృహశాస్త్రంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం చేసేటోళ్ళు ఉన్నారు, అందులో అవధూతలు ఉన్నారు, అందులో సన్యాసులు ఉన్నారు, అందులో మాతలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆడవాళ్ళకు మరి మాతలు ఇన్స్పిరేషన్ అవుతారు కదా. ఒకటి ఎందుకంటే ఎవరు ముచ్చట వాళ్ళు పెట్టుకుంటే ఇంకా మేమెందుకు చెప్పండి. స్వామి దూరం వెళ్ళి మాట్లాడుకోండి. సైలెంట్ ఇక్కడ నేను సాధన చేయాలంటే, ఋషి కావాలంటే, యోగి కావాలంటే, సన్యాసి కావాలంటే, ఆత్మజ్ఞానం పొందాలంటే బాగా డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు బాగా చదివిన వాళ్ళే ఋషులు అవుతారనే ఒక భ్రమ ఏదైతే ఉంటుందో అందరిలో అది తొలగించుట కోసం కబీర్ దాస్కు చదువు రాదు, తరిగొండ వెంకమాంబకు చదువు రాదు. గొప్ప గొప్ప ఋషులు ఉన్నారు పూర్వకాలంలో కూడా. రత్నాకరుడికి చదువు వస్తుందా? ఏ డిగ్రీలు చేశాడు, ఏ పీజీలు చేశాడు, చదువు రాదు. ఒక బంతిపోటు దొంగ మరి మా వాల్మీకి మహర్షి రామాయణం రాకముందే రామాయణం ఎట్లా రాసి పెట్టాడు? ఏదో పురాణాలు మస్తు ఉంటుంది, చాలా ఉంటుంది అంటే అనుకోకండి. మరి కబీర్ దాస్ అయితే యుగాల నాటి వాడు కాదు కదా, అవునా కదా. సరిగొండ వెంగమాంబ గారు అయితే మరి ఎంత మహాయోగిని. అట్లా ఇటువంటి వాళ్ళు మాణికేశ్వరి మాత ఆమెకు చదువు రాదు. ఇట్లా చాలా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సత్యనారాయణ బాబా ఇంకా కొంతమంది మహానుభావులు కూడా ఋషులు 1-2 చదివిన వాళ్ళే ఉన్నారు. ఏదో అక్షర జ్ఞానం 1-2 అంతే, అంతకంటే ఎక్కువ చదివిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అసలు చదువు రాని వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఎట్లా మహర్షులు ఋషులుగా మారిపోయారంటే సాధన చేత. దీని వలన ఈ యొక్క శక్తి, యుక్తి, పీజీలు, పిహెచ్డీలు ఏం పనిచేయవు ఆధ్యాత్మిక మార్గంలో. మనసు నిలిపిన వాళ్ళు ఋషి అవుతారు, సాధన చేసిన వాళ్ళు ఋషి అవుతారని తెలుసుకోవాలి. ఇంకొకటి సుఖ సౌకర్యాలు అవసరం లేదు. ఒక శ్మశానంలో కూర్చొని ఋషి కావచ్చు, ఒక అరణ్యంలో కూర్చొని ఋషి కావచ్చు. ఒక మనసు నిలపగలిగితే చాలు ఋషి కావడానికి. దానికి డబ్బులు ముక్తిని ఇవ్వలేవు. రామకృష్ణ పరమహంస రూపాయి బిళ్ళలు తీసుకొని చేతిలో పట్టుకుంటారు, మట్టిని తీసుకొని. ఈ మట్టి రూపాయి బిళ్ళలు, ఈ రూపాయి మట్టి రెండు నాకు సమానమే. ఈ మట్టి నాకు మోసం ఇవ్వలేదు, ఈ రూపాయి నాకు మోసం ఇవ్వలేదు అని 2 గమకాలు కలిపేస్తారు. అంటే డబ్బులు కూడా మోసాన్ని కలిగించడం అని దీంతో అర్థం చేయాలి. బాగా చదువులు, విద్య మనకు మోసం కలిగించదు అంటే విద్య చదివిన పండితులు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో రాగద్వేషాలు పోవట్లేదు, వాళ్ళలో మనశ్శాంతి కానీ లేదు, వాళ్ళలో కూడా చాలా అరిషడ్వర్గాలు బాధిస్తుంటాయి. వాళ్ళు కూడా కామక్రోధాలకు లోన్ అవుతారు, వాళ్ళు కూడా రాగద్వేషాలకు లోన్ అవుతారు. అయితేరాక ఒక ఆత్మజ్ఞాని రాగద్వేషాలకు లోన్ కాదు. అంటే దీని వలన గొప్ప భౌతికమైన పీజీలు, పిహెచ్డీలు మోక్షాన్ని ఇవ్వలేవు. భౌతికమైన పాండిత్యము, భౌతికమైన ఆధ్యాత్మిక విద్య, బాగా వేదము, ఉపనిషత్తులు ఇవన్నీ కంఠస్థం చేసి కూడా మోక్షము దొరకదు. కనుక ఒకటేంటంటే వాళ్ళకి బీపీ, షుగర్ వదులుతాయా, రోగాలు వదులుతాయా? వదలవు కదా. ఎవరికి వదులుతాయి? నిరోగం ఎవరికి వస్తుంది? యోగం చేసేటోళ్ళకు నిరోగ స్థితి వస్తుంది, భౌతిక లాభము, ఆరోగ్య స్థితి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనశ్శాంతి, ఇంకా సాధన చక్కగా చేసినట్లయితే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అంటే దీంతో వాళ్ళతోటి ఈ చదువు దాని సమేదాన్ని గొప్ప గొప్ప వాళ్ళు శ్మశానంలో ఉండి త్యాగంతో మోక్షం వస్తుంది. త్యాగే నైక అమృతత్వం మానసుకు. యోగం చేత మోక్షం వస్తుంది, వైరాగ్యము చేత మనసు ఆధీనంలో వస్తుంది. మనిషికి కావాల్సింది అందుకనే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ వైరాగ్య అది అభ్యాసేనతో కౌంటేయ వైరాగ్యాన్ని గృహ్యతే అన్నారు. అభ్యాస వైరాగ్యాలతో మనిషికి
ముక్తి లభిస్తుంది. విచారణతోటి వైరాగ్యం అవుతుంది. వైరాగ్యంతో ప్రపంచంలో మనసు వెళ్ళదు. ఈ ప్రపంచం అంతా మాయ, ఇందులో ఏం లేదు, ఈ శరీరమే నేను కాదు, ఈ ప్రపంచము మార్పుతో కూడుకున్నది. ఏది కనిపిస్తుందో అది నశించేది. ఏ దృశ్యం తన నశ్యం. ఏది కనిపించదో అదే సత్యం. పరమాత్మ కనిపించదు, అంత మాత్రాన లేనట్టు కాదు. సత్యము నిత్యము ఆయన ఆ పరమాత్మనే పట్టుకోవాలి. అశాశ్వతమైన వాటి కోసం ఎందుకు దుఃఖించాలి, ఎందుకు రోధించాలి, ఎందుకు ప్రాకులాడాలి, ఎందుకు నేను దుఃఖాన్ని కలిగించుకోవాలి? ఈ అన్నిటిని అశాశ్వతాన్ని వదిలిపెట్టి శాశ్వతమైన సత్యము నిత్యము అనంతమైన ఆ యొక్క పరమాత్మని మనము ఎప్పటి ధ్యాన యోగం ద్వారా ఆయనలో లయమైతే అనంత సుఖం ఉంటుంది. దానికంటే సుఖం ఏది లేదు. ఆ ఋషులందరూ కూడా అది అనుభవించారు అని ఎప్పుడైతే విచారణతోటి నిరంతరం విచారంతో వైరాగ్యం వస్తుందో ఆ వైరాగ్యంలోన, వైరాగ్యం అంటే అరణ్యాలు వెళ్ళిపోవడం కాదు, అన్ని వదిలిపెట్టి, వైరాగ్యం అంటే అన్నిట్లలో ఉండి కూడా దేని మీద ఆసక్తి లేకుండా ఉండడమే. అయితే ఆ విధంగా మనం వైరాగ్యంతో నిరంతరం సాధన చేస్తే రుచులు అయిపోతారు. గొప్ప గొప్ప మహానుభావులు కూడా వాళ్ళని చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలని, వాళ్ళకి ఏ సౌకర్యాలు లేవు. మన కారు ఉంది, బిల్డింగ్ ఉంది, కోట్ల రూపాయలు ఉన్నాయి, కానీ మనసును చూస్తారు. ఎంతెంత పెరిగితే అంత అశాంతి, ఎంతెంత చేస్తే ఓపికలు తక్కువ. ఒక రూపాయలు అయినా నా బదులు సాధన చేయి, నాకు మోసం వచ్చేదాన్ని, నా రోగం వచ్చేదాన్ని, నా మనశాంతి వచ్చేదాన్ని. ఒక ఆయన వచ్చారంటే, స్వామీజీ నా కిడ్నీలు అన్ని ఫెయిల్ అయిపోయినాయి, నేను సాగు స్థితిలో ఉన్నాను, నన్ను బతికించండి, మీకు ₹1,00,000 కావాలన్నా వస్తా అన్నా. అర్థమైంది కదా, నీకేమైనా డబ్బులు తక్కువ ఉందా, బచ్చారు ఇచ్చి పంపిస్తాను. అర్థమైంది కదా, అటువంటి వ్యవహారాలు ఇక్కడ చేయదు. అర్థమైంది కదా. 6 నెలలు కూర్చుంటావా, రూపాయి అడగను, ధ్యానం చేసుకో, షేర్ చేసుకో. సోమర్లం చేయడానికి కాదు మేము వచ్చింది, సోహం పరుణం చేయడానికి వచ్చినాము. అర్థమైంది కదా. ఎందుకంటే ఇక్కడ సాధన చేసుకో. నా బదులు మీరు తినండి గురువు గారు అంటే కుదరదు కదా. నా బదులు నా రోగానికి మీరు మెడిసిన్ తినండి, నా మోసానికి మీరు సాధన చేయండి అంటే, గురువు తింటే గురువుకు రోగం, అంటే గురువు ఆకలికి, గురువు తింటే భోజనం తింటే గురువు ఆకలి పోతుంది. అలాగే గురువు సాధన చేస్తే గురువు ముక్తి లభిస్తుంది. ఒకటి కాదు, ఇప్పుడు భార్య ఆకలికి భార్య తింటారు, పిల్లలు ఆకలికి పిల్లలు తింటారు, భర్త ఆకలికి భర్త తింటారు. కుదరదు కదా. ఎవరన్నా రుచుంటే చూడండి ఉంటారు కదండి, ఏది అందరు రోగాలు తొలగిస్తానే కదా బాగున్నది. ఏమయ్యా వాళ్ళకి అదే చూసా అందుకని నమ్మకం అంటారు. స్వాముల వారు మీరు అంటే గౌరవం చూసి దగ్గరికి రానిస్తున్నాం. అర్థమైంది కదండి. ఇప్పుడు ఒక సాంప్రదాయంలో, ఒక గురు పరంపరలో ఉన్నప్పుడు యోగులు కూడా ఒకరికొకరు రెస్పెక్ట్ తీసుకుంటారు. ఏ రాష్ట్ర సీఎంలైనా 4 సీఎంలు కలిసినప్పుడు ఒకరికొకరు అలింగనం చేసుకుంటారు, చేతులు కలుసుకుంటారు, ఒకరికొకరు ఫ్యాన్ లేకపోతే ఈక్వల్ పోటీలో ఉన్నారు. ఉంటారా ఉంటారా? ఇప్పుడు ఒక 10 మంది కంపెనీలో ఉన్నారు, ఏ కంపెనీలు కలిసినా వాళ్ళు పోయి మంచిగా కలుసుకుంటారు, అంతేనా కదా. అట్లా ఇది కూడా ఒక ఋషులు, ఒక యోగులు అనేది వాళ్ళు సొంత బంధువులు లాగా ఇది. అర్థమైంది కదా. ఒకరికొకరు గౌరవించుకుంటారు, ఒకరికొకరు రెస్పెక్ట్ తీసుకుంటారు. ఈయన కాళ్ళు ఆయన పట్టుకుంటాడు, ఆయన కాళ్ళు ఈయన పట్టుకుంటాడు. అర్థమైంది కదండి. అంటే తనలో అహంకారం తగ్గించుకోనికి. అర్థమైంది. ఆయనలో ఏదో మాయ మోసం చేస్తుంటుంది. ఆ భూకుమార్ చక్రవర్తి కూడా అర్థమైంది కదా. నేను రాగానే పలకరించవాని, ముచ్చట్లు అనుకుంటుంటావని వచ్చింది కదా. విష్ణుమూర్తిని ఛాతిలో ఇది చేశారని తెలుస్తుంది కదా. కనుక అలాగే ఆ విధంగా మళ్ళా ఆయన నీ కాదు, నా కఠినమైన హృదయం తన్ని, నీ కాదు ఎంత నొచ్చుకున్నదో అని పాదం పట్టుకుని అలా ఆయనకు తపస్సు పెరిగే కొద్ది కన్ను పెరుగుతుందంట. ఒకటి అహంకారం, అదే కన్ను అనేది. దాని లోనికి వచ్చేసాడు. వచ్చినప్పుడు అయ్యో స్వామి అపచారం అపచారం అని మళ్ళీ పాదాల మీద పడిపోయాడు. అర్థమైంది కదండి. అది చిన్నపిల్లలాగా, చిన్నపిల్లలు తల్లిని తంతుంటే కోపం అవుతుందా తల్లి? తెలియదు, వాడికి తెలియదు, అవునా కదా. అలాగే ఆ విధంగా భగవంతుడు కూడా మరి ఆయనకు అంత ఓర్పు సహనం లేకపోతే, భూదేవి ఓర్చుకోకుంటే మనం ఉంటామా? చూడండి ఇది బాధ పెడతామో భూదేవిని. మనం పంచభూతాన్ని ఎంత కలుషితం చేస్తాము, మరి ఎంత ఓర్పుతో సేవ చేస్తున్నాయి పంచభూతాలు. భగవంతుడికి ఇంకెంత ఓర్పు ఉంటుంది? మన కన్న తల్లి కంటే ఎక్కువ ఓర్పు ఉంటుంది. కనుక అందరినీ చూస్తాం. ఆయన ఆవేశానికి లోనైతే ప్రపంచం ఉండదు. కనుక మనం ఈ ఋషుల్ని ఒకరొకరు గౌరవించుకుంటారు. ఆ మహానుభావుల గొప్పతనం, రహస్యంగా గోప్యంగా ఉన్న వాళ్ళ గొప్పతనం చెప్పాలి.
అర్థమైంది కదండి. ఇప్పుడు చాలా మటుకు ఏంటంటే బాగా పాండిత్యం ఉన్న వాళ్ళు, బాగా డబ్బులున్న సాధువుని చూపిస్తారు అందరు. నా టార్గెట్ ఏంటిదంటే గుర్తింపు లేకుండా రహస్యంగా ఉండే నిజమైన యోగులు, వాళ్ళ తపస్సు, వాళ్ళ శక్తి తెలియాలి అందరికీ. మఠాధిపతి పీఠాధిపతికి 2 రోజులు భోజనం పెట్టకపోతే ఊరికే చనిపోతారు. యోగ బాడీలు కావాలి, ధ్యానం బాడీలు కావాలి, శాస్త్రం బాడీలు. శాస్త్రం చదివిన బాడీ తట్టుకోదు, యోగం చదివిన బాడీ బరిగెనిగా అంటారు. నీళ్ళలో ఉంటుంది, అది ఎండలో పెట్టినా చావదు. అర్థమైంది కదా? అట్లా తయారైతుంది. వాళ్ళు ఎండ, వాన, చలి, ఆకలి, దప్పి ఇవన్నీ జయించి తట్టుకునే ఇది. దానివల్ల మీరు ఎంతో ఇన్స్పైర్ అవుతారు. అర్థమైంది కదండి. మీరు ఏమంటారు, మీరు భోగాలు వదలంటే నాకు ఒక కోటర్ తెచ్చియండి, ఒక కోడి మాంసం తెచ్చియండి అని నేను అగోరిని అంటాడు. ఏం గురువు గారు మరి నేను శిష్యుని, నేను అగోరిని కదా అంటే తినొచ్చు, ఇద్దరం ఒకటే. మరి నువ్వు తినొద్దు నేను తినాలంటే మరి భేదం వస్తుంది కదా. తినండి, తాగండి. అర్థమైంది కదండి. ఇవన్నీ ఇప్పుడు ఎవరైనా ఈ భోగ సాధనలకి బాగా చేరిపోతున్నారు చూడండి. ఈ తాంత్రికమైన తోడు వాడి కోడి తినొచ్చు, మందు తినొచ్చు, మాంసం తినొచ్చు, బిందు పొందు అంతా ఉంటుంది అందులో. అర్థమైంది కదా. ఇంకా ఇది ఉంటుంది కనుక ఒక శాస్త్రీయం, ఒక సదాచారం అనేది ఉండాలి, ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక క్రమశిక్షణ ఉండాలి సాధనలో, ఒక చక్కగా ఆచరణ ఉండాలి. అది లేకపోతే సున్నా. మనం ఎన్ని మాటలు చెప్పినా కానీ వివేకానంద స్వామి ప్రాక్టికల్, దాన్ని ఏమంటారు, ప్రాక్టికల్ ఇది అనుష్ఠాన వేదాంతం కలిగి ఉండాలి. అర్థమైంది. అనుష్ఠాన వేదాంతం లేకపోతే లాభం లేదు. మందు గుండు 2 వేస్తే కొట్టగూడ పేరిపోతుంది. ఒట్టి మందు వేసి గుండు వేయకపోతే కొట్టగూడ పేరు నాటు తుపాకీలు. అర్థమైంది కదా. ఊకే పాండిత్యం ఎట్లుంటుందంటే గుండు పెట్టకుండా మందు వేసి కొట్టిన నాటు తుపాకీ లాగుంటుంది. డాము అంటది, అది పేరుతుంది, ఫలితంగా అనిపించదు. మందు గుండు 2 వేసి కొట్టిందనుకో తపస్సంపన్నులు, అప్పుడు కోట పేరిపోతుంది. మరి అటువంటి మహనీయులైతే ఎందుకు కనిపిస్తున్నాయి అందరిలోన? ఒక నాస్తికుడు కూడా వివేకానందాన్ని నమ్ముతాడా, దూషిస్తాడా? ఆయన ఎవరైనా ఇన్స్పైర్ అవుతాడు ఆయన మాటలతో? అంటే మనిషి ఎందుకంటే ఇదే వేదాంతం, ఆయన చెప్పిందంతా వేదాంతం, అంతా ఒకటే ఆత్మస్వరూపం. నిర్భయత్వాన్ని బీక్లియర్లెస్ అంటాడు. అర్థమైంది కదా. అంటే నిర్భయత్వంగా ఉండు అని, దాన్ని మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం, కాన్ఫిడెన్స్ పెంచడం. మనం చక్కగా మనలో అధైర్యం ఉంటుంది, మన పెరిగితనం ఉంటుంది, అది పోగొట్టడానికి అదే వేదాంతమే అనంతమైన ధైర్యం ఇస్తుంది, అనంతమైన శక్తిని ఇస్తుంది. నువ్వు శరీరం కాదు, అనంతమైన దివ్యశక్తి నీలో ఉంది, నువ్వు చక్రవర్తులకే చక్రవర్తి అన్నప్పుడు ఎంత ధైర్యం వస్తుంది, అవునా కదా? అట్లా ఈ విధంగా ఆ విధంగా మనలో నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుతుంది వేదాంతం. పరమహంస యోగానంద గారిని యోగం చేయండి మీరు మహర్షులు కాండి అన్నారు ఆయన. అది ప్రాక్టికల్ అంతా చెప్పారు ఆయన. వివేకానంద స్వామి ప్రాక్టికల్ యోగి, కానీ ఆయన ప్రాక్టికల్ బోధించడానికి తక్కువ సమయం ఉన్నది, వేదాంతాన్ని ఎక్కువ బోధించారు. పరమహంస యోగానంద గారి యోగంని ఎక్కువ బోధించారు, ప్రాక్టికల్ సాధనని ఎక్కువ బోధించారు. కనుక అట్లా ఆ సమయానికి ఏది అవసరమో అది బోధించారు గురువులు, వాళ్ళు పరిపూర్ణుడు. కనుక ఆ విధంగా మనం నిరంతరము, కొంతమంది ఉద్యోగం చేస్తూ ఎంప్లాయీగా ఉండే చివరి దశలో సన్యాసులుగా మారింది అనుకోండి. ఇప్పుడు యోగానంద భారతి గురించి ఒకటి ఇంటర్వ్యూ చేసిన, మాకేంటంటే సంసారం, భార్య, పిల్లలు, ఇది ఉంది అది ఉంది అంటారు. మరి ఆయన రాజయోగి, భార్య, పిల్లలు, సంసారం అంటున్నారు. 60 ఏటా సన్యాసించాడు, 100 సంవత్సరాలు ఆయనకి. ఒక గృహస్థాశ్రమంలో ఉండి మరి ఒక యోగి ఆత్మకథలు, గాలిలో వేసేసారు, అన్నం తినని సాగు, వీళ్ళంతా ఎంప్లాయీస్. మరి మిగతా గృహస్థులు ఆదర్శం తీసుకోవాలన్నా 70 ఏళ్ళు ఆయన మనవాళ్ళు వచ్చి కాళ్ళతోటి దానినా వైరాగ్యం వస్తలేదు, సిగ్గు వస్తలేదు, శరం వస్తలేదు, పళ్ళు ఊడిపోయినాయి, విజయవాసనలు చనిపోతారు. నా పిల్లలు, నా భార్య, నా మోహం, నా ధనం ఇంతనే కొట్టుకొని పోతున్నాయి. ఒరే విరవ ఎన్నడు మాట్లాడమని మనవాళ్ళు కాళ్ళతోటి అంటున్నారు. ఇంత జపధ్యానం చేసుకో, ఋషులు చూడండి 60 దాటినాక మనవాళ్ళు ముఖం చూడొచ్చు అంటారు. లేవలేక కూర్చోలేక ఉంటుంటే ఏకిరిస్తుంటారు, వాళ్ళు ఏమైనా చేస్తుంటారు. అంతేనా కదా. ఈ వెలుగు లేవడానికి వస్తలేదు, చేతనికి వస్తలేదు, ఇంకా రామకృష్ణ అన్నాడు డబ్బు డబ్బు అంటున్నాడు అని మనవాళ్ళు దూషించినా సిగ్గు శరం రాదు. ఇదే మాయ ప్రభావం. అర్థమైంది కదా. 60 దాటిన తర్వాత ఇక ఇంట్లో ఉండొద్దు, ఆశ్రమంలో ఏం కావాలి, లేదంటే ఇంట్లో మూల కూర్చొని ఎవరికి ఏమి ఆజ్ఞ వేయచ్చు. అర్థమైంది కదా. చక్కగా జపధ్యానంలో నిమగ్నమయ్యారు. అప్పుడు మీ కాలు పట్టుకొని గౌరవంగా చూసుకుంటారు, అవునా కదా. చక్కగా ధ్యానం చేస్తుంటే ఆ ధ్యానం చూసి ధ్యాన ప్రభావం తోటి అందరిలో మార్పు వస్తుంటుంది, మనసులో మార్పు వస్తుంటుంది. మనం ఆధ్యాత్మికంగా వెళ్ళినప్పుడు రెస్పెక్ట్ కూడా వస్తుంటుంది. అర్థమైంది కదండి. నువ్వు ఆచరణ చేసుకుంటూ పోతే అందరిలో మార్పు వచ్చేస్తుంది. నువ్వు భౌతికమే పిల్లలకు బోధిస్తుంది, ఇక ఏడ మారుతావు? మారదు కదా. వాళ్ళకి సంస్కారం ఇవ్వలే, వాళ్ళకి సంస్కారం ఇవ్వాలి. ఎట్లా వీళ్ళు చేస్తే, పెద్దలు చేస్తేనే కదా పిల్లలకి సంస్కారం వచ్చేది. అక్కడ కూర్చొని ధ్యానం చేస్తుందండి ఆ పిల్లలకి చూసి. చివరి దశలో మీ కుమారుడికి కూడా అంటారు,
మా తండ్రి గారు 60 దాటిన తర్వాత మాకు ఏం చెప్పలేదండి. ఒక ముందు కూర్చొని చక్కగా జపధ్యానాలు చేసుకునేవారు అని ఆ ఇన్స్పిరేషన్ మీ పిల్లలు పొందుతారు. ఆ సంస్కారం మీ మనలో వస్తుంది, మీలో వస్తుంది. అట్లా అందుకనే ఇది ఒక ఊరికే జీవితం అంటే సంపాదన భోగాలే కాదు, ఆధ్యాత్మికంలోకి మనం ముందుకు వెళ్ళాలి. కనుక మరి ఒక గృహశాస్త్రంలో ఉండి వాళ్ళకి ఎట్లా సాధ్యమవుతుంది? ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు స్వయంగా చెప్పిన మాటల ద్వారా మన ఇన్స్పిరేషన్ అవ్వాలి. వాళ్ళు ఎంత సాధన చేశారనేది దాంతో మనకు ఇది అవుతుంది. ఇది ఏదో సన్యాసులకే సాధ్యం అంటే 60 ఏళ్ళు సన్యాసించిండు, 60 ఏళ్ళ వరకు సంసారం బాధ్యతలు చూసుకుంటూనే సాధన చేసుకొచ్చారు. ఆయన ఎప్పుడు ధ్యానంలో కూర్చొని గాలి లేస్తే కొత్తగా పెళ్ళైన కొత్తలో ఆవిడ చూసేవరకు ఆయనకి ఏమైనా దయం పట్టిందేమి, గాలి దయం తీసుకొని పోతుందా ఏమి అని కంగారు పడిందంట. అటువంటి కదా లారీ మాసే భార్య కూడా మా ఆయన ఎక్కడో మాయమైపోతున్నాడు అనుకున్నట్టే, పైన ఉన్నాను కంగారు పడకు. అప్పటి నుంచి గురుదేవ అన్నది భర్త అనలే దీక్ష ఇచ్చిండు కదా ఆయన, భార్య కూడా దీక్ష ఇచ్చాడు కాబట్టి అయ్యో గురుదేవ అన్నది. అర్థమైంది కదా. ఆయన పైన కర్ర కప్పు ఉంటది కదా, ఆ కప్పుకు తల అనుకున్నది, పైన ఉన్నాడు. ఫ్యాన్ వేలాడే తీసినట్టుగా పైన ఉన్నాడు ఆయన. అది ఎట్లా సాధ్యమైంది ఒక గృహశాస్త్రంలో ఉండే వీళ్ళు అంటే? అంత సాధన చేశారు. అంటే గృహశాస్త్రంలో ఉన్న వాళ్ళకి అసాధ్యము కాదు అనడానికి ఆదర్శం పొందడం కోసమే కొంతమంది గృహస్థ యోగులని కూడా నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. సన్యాసులు ఉంటారు, ఎట్లుండాలి వైరాగ్యం అనేది అవధూతలతోటి ఇన్స్పైర్ అవ్వాలి. వాళ్ళు చెట్టు కింద కూర్చొని మఠం ఉంది, కార్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, కోట్ల రూపాయలు ఉన్నాయి, జపం జరిగే టైం లేదు, డబ్బులు ఏం లెక్క పెట్టుకొని జీవితం సరిపోతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే సుఖయోగిని ఇంకా గొప్ప గొప్ప వాళ్ళని త్యాగజీవులని ఇన్స్పైర్ కావడం కోసం కొత్తగా వచ్చిన విద్యార్థులు ఉంటారు, బ్రహ్మ విద్య నేర్చుకోవాలని, సన్యాసిని కావాలని, యోగిని కావాలి, ఋషిని కావాలని వస్తారు. వాళ్ళు ఎవరు? ఈ యొక్క అవధూతాన్ని ఇన్స్పైర్ కావాలని. వాళ్ళు చెట్టు కిందనే కూర్చున్నారు, తింటకు తిండి లేదు, ఉండుటకు ఇల్లు లేదు, ఎండ వాన చలి, అడవి జంతువులు, విష జంతువులు, క్రూర జంతువులు ఎన్నో ఉంటాయి అరణ్యాల్లో. అవన్నీ తట్టుకుంటూ ఒక శ్మశానంలో పిచ్చివాడిలాగా ఎంత సాధనలు చేస్తున్నారు చూడండి. అన్న ఆహారాలను చేయించారు. మరి అటువంటి వాళ్ళతో ఇన్స్పైర్ కావాలన్నా కొత్త సాధకులు, కొత్త సాధువులు, కొత్తగా ధ్యాన యోగులు, మనకు అన్ని సౌకర్యాలు ఉండి కూడా మనకి ఎందుకు చేయలేకపోతున్నాం సాధన? టైం లేదు, బిజీ, వైరాగ్యం లేదు, ప్రపంచ ఆకర్షణ ఉంది, కోరికలు ఎక్కువ ఉన్నాయి. ఆ కోరికలే మనసు నిలవదు అంటారు. ఏమి ఎందుకు నిలవదు? మనసులో దాంపేట కోరికలు ఉన్నాయి. పెట్టె నిండా అన్ని వస్తువులు పెట్టారు. అర్థంగా కడవలో నిండా మురికి నీళ్ళు ఉన్నాయి, గోవు పాలు, ఆవు పాలు పోయడానికి ప్లేస్ లేదు. ఆ మురికి నీళ్ళు తీసి కుండలు కడిగి శుద్ధంగా వేసి ఆవు పాలు పోయిపోతారు. మొత్తం మురికి నీళ్ళు నింపుకొని వచ్చారు. అంటే గోవు పాలు వెన్న నింపి పంపించాలంటే, నవనీతం నింపి పంపించాలంటే కుండ ఖాళీ చేయాలి, గత వాసనని తీసివేయాలి. కనుక చిత్తం ఖాళీ ఉందనుకో అంత దైవ సంబంధమైన ధ్యానయోగం కుదురుతుంది, అంత బ్రహ్మజ్ఞానం నింపవచ్చు. మొత్తం కుండ చిత్తం అనేది ఒక కుండ అనుకోండి, అది ఖాళీ ఉంటే నింపేయచ్చు. అది నిండా నింపుకొని వచ్చిన తర్వాత ప్రాపంచిక వాసనలన్నీ నింపుకొని వచ్చిన తర్వాత ఏమి నింపడానికి ఏముంది? అందులో జ్ఞానాన్ని నింపడానికి ఇది. అందుకని గురువుల దగ్గరికి వచ్చినప్పుడు ఖాళీ చిత్తంతో వస్తే నింపి పంపిస్తారు వాళ్ళు. దాన్ని రెగ్యులర్ గా మనం ఇన్స్పైర్ అవ్వడం కోసమే అవన్నీ ఈ ప్రయత్నం. ఒక్కొక్కరు ఒకరిని ఇన్స్పైర్ అవుతారు. గృహస్థ యోగులని, అవధూతలుగా ఉండే వాళ్ళని, కొత్తగా వచ్చిన సాధకులు, ఒక్కొక్కరికి ఒక ద్వారా కొంతమంది మాటలని ఇంటర్వ్యూ చేయడం వలన మిగతా మాటలు. ఇప్పుడు ఒక రైతుని ఇంటర్వ్యూ చేసినప్పుడు యోగి అయిన రైతుని, మిగతా యోగి ఇంకొక యోగి కావాలనుకున్న రైతు ఇన్స్పైర్ అవుతారు అంటాం కదా. ఒక ఆయన PhD చేసి పెద్ద ఆఫీసర్ హోదాలో రిటైర్డ్ అయిన ఒక గొప్ప యోగి అయింది అనుకోండి, ఆయనని మిగతా విద్యావంతులు, మిగతా ఆఫీసర్లుగా రిటైర్డ్ అయిన వాళ్ళు వారిని ఇన్స్పైర్ అవుతారు. అంతే కదండి. అప్పుడు మేము చదివారు, మేము చేసిన ఉద్యోగమే చేశారు, నేను ఆయన సమయం ఎట్లా చిక్కుతుంది, ఆయన ఫ్యామిలీ లైఫ్, నేను ఫ్యామిలీ లైఫ్, మరి ఆయన కుదిరి నాకెంత కుదురుతలేదని కొద్ది ఆలోచన వస్తుంది కదా. అట్లా కొంతమంది చేసేటప్పుడు ఇట్లా ఇన్స్పైర్ కావడానికి కోసం ఇంకోటి యోగంలో ఎంత మహత్వం అనేది తెలియాలి కదా. ఒక యోగి ఆత్మకథ చదివితే మీకేం అంటే మంచిగా ఉందండి అంటే దాని అర్థం చెప్పంటే చెప్పలేకపోతాం. అంటే యోగంలో అన్నాహారాలు చేయించి ఉండొచ్చు, గాలిలో తేలొచ్చు, నీళ్లు లేకుండా, గుండె కొట్టుకోకుండా గుండె నిలిపివేయచ్చు, సైన్స్ క్రాస్ చేయొచ్చు, అష్ట సిద్ధులు వస్తాయి, ఆత్మజ్ఞానం పొందొచ్చు. యోగం మహత్తరమైంది, యోగం యొక్క మహిమ తెలుపుతుంది అది ఆ పుస్తకంలో.
ఈ వివరణ ఇవ్వరు, కానీ మనం దాని వలన యోగంలో ఇంత మహత్వం ఉంది. ప్రతి ఒక్కరు ఇట్లా యోగులు కావచ్చు, అందరూ రకరకాలు ఉన్నారు కదా, మాతలు ఇచ్చారు, మామూలుగా ఎంప్లాయీస్ ఇచ్చారు, గృహస్థాశ్రమంలో ఉన్నారు, సన్యాసులు ఉన్నారు, అన్ని రకాల గురించి చెప్పారు కదా. అందులో అన్ని రకాల వాళ్ళని పరిచయం చేసింది కనుక దాని వల్ల ఇన్స్పైర్ కావడానికి అందులో ఇది చెప్పారు. ఈ కాలంలో ఎవరు ఉన్నారు అనుకుంటారు, పూర్వకాలంలో ఎవరు ఉన్నారండి. విశ్వామిత్రుడు సపోర్ట్ చేశాడు, అలాగే ఈయన పేరు వాళ్ళు చేస్తే పుట్టలు పెరిగినాయి, పూర్వం ఉన్నారండి, ఇప్పుడు ఎక్కడ ఉంటారండి అంటే ఎవరు 50 సంవత్సరాల కింద 50 సంవత్సరాల కింద కూడా ఉన్నారండి. అన్ని కాలాల్లో ఉంటారు యోగులు, అన్ని కాలాల్లో ఉంటారు. నిజమైన యోగులు రహస్యంగా గుప్తంగా ఉంటారు. వాళ్ళని చిక్కించుకోవడమే కష్టం, అందరికి సాధ్యం కాదు. అట్లా ఈ విధంగా మన చక్కగా దాన్ని గుర్తించడం అనేది చాలా కష్టం. అర్థమైంది కదండి. శ్రీశైలంలో వీడియోలు చూపించినాక వాళ్ళు యోగులు మరి అట్లా ఇది చేసి వాళ్ళ శరీరాలు చూసినావా, నిరాహారం అంటే కింద శరీరం వల్ల తీసి నిరాహారయోగి అంటే మరి కుదురుతుందా? అర్థమైంది కదా. మన ఒక ఆయన వచ్చిండు, ఒక రైతు చూశారు కదా, నిరాహారయోగి అండర్ గ్రౌండ్ లో ధ్యానం చేసేవాళ్ళు ఒక్కరు చూసినాం కదా ఎట్లా ఉన్నాయి. ఆయన నిరాహార యోగి కాకుండా మంచి కండపుష్టితో ఉన్నాడు. అర్థమైంది కదా. నిరాహార యోగి అయినాక ఏం తెలియదు, ఏం తెలియదు. ఒక శరీరాన్ని ఒక కింటల్ శరీరం చేయొచ్చు, ఈ శరీరాన్ని కింటల్ చేయలేమా? అవుతుంది. కూర్చోబెట్టి తిండి బాగా పెడితే వస్తుంది. అర్థమైంది కదా. అప్పుడు శరీరం మైండ్ బాడీ కంట్రోల్లో ఉండదు. అర్థమైంది కదా. దీన్ని ఎంత ఇవ్వాలో అంత ఇచ్చి చక్కగా చూసుకుంటేనే యోగం కుదురుతుంది. మేము ఏది నేర్చుకున్నామో అదే చెప్తున్నాం. అర్థమైంది కదా. అంటే మేము అన్ని ప్రయోగాలు చేసి 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 లాస్ట్ అండ్ ఫైనల్ సైడ్ ఎఫెక్ట్ లేని ఇది ఈజీది. ఆట యోగంలో మేము కూడా చిన్నప్పుడు దూకుడు చేష్టలు తోటి కొంచెం దెబ్బ కొట్టినప్పుడు మళ్ళీ దాన్ని సరి చేసుకునే టాలెంట్ ఉంది. అర్థమైంది కదా. దాన్ని మళ్ళీ ఓహో ఇది దెబ్బ కొట్టే రకమే, ఒక సరి చేసుకునే శక్తి లేకపోతే ఎట్లా, కష్టం కదా. ఈ ఎఫెక్ట్ ఇచ్చేదాన్ని స్వయంగా తెలవాలి కదా. నిప్పులో చేతి పెడితేనే కదా కాలితే బొబ్బు వచ్చిన కథము అని మళ్ళీ దానికి ఆయింట్మెంట్ ఉంది కాబట్టి కూర్చున్నాం తగ్గిపోతుంది. అట్లాగే దాన్ని తెలుసుకోవాలి కదా స్వయం. ఉప్పు కారాలు తింటే ఎక్కువ ఎట్లా వస్తుంటుంది, చప్పగా తింటే ఎట్లా వస్తుంది, ఒక పూట తింటే ఎట్లా వస్తుంది, రాకుండా తీసుకుంటే ఎట్లా ఉంటుంది, అవన్నీ స్థితులు గదులని గమనించినప్పుడు దేంట్లో చక్కగా పోవడం పోయి అట్లా అయింది. దాని స్వయం అనుభవం తెలుసుకోగలుగుతాము. అనగా ఆ విధంగా ఈ క్రియాయోగం అనేది చాలా సింపుల్, ఈజీ, సైడ్ ఎఫెక్ట్ లేనిది, అన్ని వయసుల వాళ్ళు చేయొచ్చు, వృద్ధులు, చిన్నపిల్లలు, స్త్రీ పురుష భేదం లేకుండా చేయొచ్చు, అందరూ చేయొచ్చు, ప్రతి మతం వాళ్ళు చేయొచ్చు, ప్రతి ఇది వాళ్ళు చేయొచ్చు. ఇష్టమైన నామాన్ని జపం చేసుకోవచ్చు. యోగం అనేది మనోలయం కోసం ఉపయోగపడుతుంది. మనసుని పరమాత్మలో లయం చేయడం కోసమే యోగం పని. అంతే. నీ ఇష్టమైన జపం చేసుకో, ఇష్టమైన దైవాన్ని కొను, కానీ భగవంతుడికి భేదం లేదు, అంతా ఒకటే. సృష్టికర్తలు నలుగురు ఉంటారు, ఒకటే ఉంటారు. ఆయనకు పేర్లు వేరు పెట్టుకున్నాం. ఇది గమనించలేరు అందరూ. అర్థమైంది కదా. ఇది గమనించలేదు. ఎవరో ఒకరు ఆత్మజ్ఞానులైన వాళ్ళే గమనిస్తారు. వాళ్ళే ఈ సత్యాన్ని ఒప్పుకునే వాళ్ళు అతి తక్కువ మంది. అర్థం. ఉపనిషత్తులు ఇదే చెప్తున్నాయి. భగవంతుడు ఏకమేవ అద్వితీయ బ్రహ్మ, ఒక అద్వితీయమైన బ్రహ్మం ఒకడే ఉన్నాడు, నలుగురు లేరని చెప్తుంది. అట్లా ఇంకా రకరకాల శ్లోకాలతోటి మంత్రాలతోటి పరమాత్మ ఒక్కడే అని చెప్తున్నారు. ఆయనకి పేర్లు వేరు వేరు ఉన్నాయి. ఆ విశ్వశక్తి ఒకటే కనుక ఇష్టమైన జపాన్ని చేసుకోవచ్చు. దీంట్లో కండిషన్ లేదు. నచ్చిన మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. ఈ విధంగా వైరాగ్యం కలిగి నిరంతరంగా ఋషులంతా సాధన చేస్తే మనం ఋషులు అవుతాం. ఒక ఆయన ఐఏఎస్ అయ్యిండు, ఆయనంత కష్టపడి మనం ఆయనంత కష్టం మనం పొంది ఆయనంత కష్టపడి మనం చదివితే మనం ఐఏఎస్ అవుతాం. ఇంజనీరింగ్ డాక్టర్ ఉట్టిగానే కాలేవాళ్ళు, వాళ్ళు కష్టపడి చదివితే వాళ్ళు అయ్యిండ్రు. ఒక ఆయన ప్రపంచ కోటీశ్వరుడు అయ్యింది, బాగా కష్టపడ్డాడు, పైకి వచ్చాడు. మనం కూడా కష్టపడితే మనం ఏదైనా కావచ్చు. విద్య లేని వాడు విద్యావంతులు కావచ్చు, తపస్సు లేని వాడు తపోవంతులు కావచ్చు, అజ్ఞాని జ్ఞాని కావచ్చు. అది మన చేతిలో ఉంది. చెప్పండి స్వామి. ఆత్మ పరమాత్మ ఒకటేనా? అయితే వివేకానంద స్వామి చెప్తారు, చిన్న సున్నా జీవాత్మ, పెద్ద సున్నా పరమాత్మ. అలాగే ఇప్పుడు పెద్ద ట్రాన్స్ఫార్మర్ శ్రీశైలంలో పవర్ ప్లాంట్ ఉంది. అక్కడి నుంచి మనం ఏంటి, అది డైరెక్ట్ వస్తుందా ఇంట్లోకి? రాదు కదా. అలాగే అది ఏం చేస్తుంది, పెద్ద ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి, పెద్దది సబ్ స్టేషన్స్ ఉంటాయి, సబ్ స్టేషన్స్ ఉంటాయి. ఆ సబ్ స్టేషన్ లో ఏం చేస్తారంటే అందులోకి వచ్చిన తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లోకి వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ చిన్న చిన్నవి కూడా ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి. అక్కడి నుంచి మన ఇంట్లోకి కనెక్షన్ వస్తుంది. డైరెక్ట్ వస్తే తట్టుకుంటుందా
అలాగే ఆ విధంగా వచ్చినప్పుడు అగ్నిలో నుంచి మినుగులు, చాందోపనిషత్తులో అగ్నిలో నుంచి మినుగులు వస్తున్నాయి. ఆ మినుగులు అగ్ని కంటే వేరు కాదు కదా. అలాగే మనసు నీటి కంటే వేరు కాదు కదా. ఐసుగడ్డ నీటి కంటే వేరు కాదు కదా. ఆవిరి నీరు కంటే వేరు కాదు కదా. నీరుగా ఉంటుంది, నీరే ఆవిరి అవుతుంది. ఆవిరే మేఘాలుగా మారుతాయి, మేఘాలుగా వర్షంగా కూర్చుంది. ఆ వర్షం మీద మళ్ళీ గడ్డగా కడుతుంది. ఆ ఐసుగడ్డనే మళ్ళీ నీరుగా మారుతుంది. అంటే ఒకే నీరు ఇన్ని పరిణామాలు చెందుతున్నా నీరు ఒకటే. అలాగే పరమాత్మనే అన్ని జీవుల్లో, నానా రకాల జీవుల్లో ఉన్న పరమాత్మ ఒకటే. అలాగే ఈ పరిణామాలు ఎన్ని చెందినా గానీ ఈ యొక్క సముద్రంలో నీళ్లు ఒక గ్లాసులో తీసుకుంటే గ్లాసు నీళ్లు, చెంబులో తీసుకుంటే చెంబు నీళ్లు, ట్యాంకర్లో తీసుకుంటే ట్యాంకులో ఉంటే ట్యాంక్ నీళ్లు, ఇన్ని రకాలుగా పిలువబడుతుంది. అలాగే నానా రకాల జీవజాతులలో పరమాత్మ వేరువేరుగా పిలువబడుతున్నారు. కానీ ఆ శరీరాలు వేరు, ఆత్మ ఒకటే. జీవజాతులు వేరు, జీవం ఒకటే. అందులో ఉండే చైతన్య రూపమే ఆ యొక్క పరమాత్మ స్వరూపం. ఆ చెంబులో నీళ్లు ఏం చేయాలి? గ్లాసులో నీళ్లు ఆ సముద్రంలో వస్తే సముద్రమే అయిపోతుంది. అలాగే ఈ యొక్క కుండలో ఉండే ఆకాశం అంటే ఖాళీ స్థానం, ఆ బయట ఉండే ఆకాశం అది మహాకాశం, ఇది ఘటాకాశం అంటుంది వేదాంతంలో. ఈ కుండనే గల ఉపాధి అంటే శరీరమే గల ఉపాధి. ఈ కుండను బలపడితే ఈ ఘటాకాశం ఎక్కువ ఎక్కడ పోయింది? మహాకాశంలో కలిసింది. అలాగే ఈ యొక్క సమాధి రూపం చేత ఈ యొక్క ఋషులు ఏం చేస్తారంటే జీవాత్మని పరమాత్మ స్వయంగా ఇక్కడ బ్రతికున్నప్పుడే, జీవించినప్పుడే, చనిపోయినాక వచ్చేది కాదు మోక్షం. ఇక్కడ బ్రతికున్నప్పుడు ఇప్పుడు ఇక్కడే పొందేది. అప్పుడు ఆ జీవాత్మని పరమాత్మలకి లయం చేసి మోక్ష స్వరూపులుగా ఉంటున్నారు. అయితే వాళ్ళు శరీరము, ఉపాధులు, పనులు ఇవన్నీ చేస్తున్నట్టు కనిపించిన వాళ్ళు ఆత్మస్థాయిలో ఉండి ఆత్మాకారంగా మారి ఉంటారు. అన్ని పనులు చేస్తున్నా కానీ ఆత్మాకారంగా ఉంటారు. ప్రతి జీవిలో కూడా అదే చైతన్యాన్ని చూస్తుంటారు. పరమాత్మ దగ్గర నుంచి ఎందుకు రావాల్సి వచ్చింది మన పద్ధతి? ఇప్పుడు అగ్నిలో నుంచి మిరుగులు ఎట్లా వచ్చిందంటే దాని సహజావస్థనే. మరి మామూలుగా మళ్ళీ అందులో కలవాలి. విడిపడినాక కలవడిగా ఒప్పుకుంటలేదు. మనం ఏమైందంటే పరమాత్మ నుంచి వచ్చిన తర్వాత మన కలుసుటకు లేదు, నేను నదిగానే పిలువబడాలి అని కోరుకుంటున్నాను. సముద్రంలో కలుగుటకు ఇష్టపడతాను. ఇప్పుడు చిన్న గుంటలో ఉన్నప్పుడు ఏమవుతుంది? అది పాచిపోతుంటుంది, అది ఇంకిపోతుంది, నానా రకాల దుఃఖాలు కలుగుతుంది కదా. ఆ సముద్రంలో కలిస్తే ఇంకా అది అఖండంగా మారిపోతుంటుంది. ఇంకా ఇది దుఃఖాలు లేవు. ఈ చిన్న గుంట ఉంటే ఎండతోటి ఇది అవుతుంది, కలుషితం అవుతుంటుంది, పాచి పట్టిపోతుంటుంది, ఇబ్బంది అవుతుంది. చిన్న గుంటలో ఉండే నీరు అది సముద్రంలో కలిసినప్పుడు అఖండంగా మారిపోతుంది. మనమేమో గుంటగానే ఉండటం ఇష్టపడుతున్నాం. అలా కాకుండా దాంతో శాస్త్ర విచారణ ద్వారా, సాధన ద్వారా ఎందుకు శాస్త్రం అవసరం వచ్చిందంటే తెలుసుకొని జీవాత్మ పరమాత్మ వేదనేది ఎక్కడి నుంచి వచ్చినా ఎక్కడికి వెళ్ళాలని ఆ వివేక జ్ఞానం తెలుసుకోవడం కోసమే శాస్త్రాలు అవసరం వచ్చింది. ఆ ఋషులు తపస్సు చేసి అందుకనే ఉపనిషత్తులు మన కోసం వాళ్ళు కరుణతో దయచేత మనకు రాసి పెట్టారు. అది దాంతో విచారణ కలుగుతుంది, విచారణతో వివేకం కలుగుతుంది. అప్పుడు మనం సాధనతోటి లయం కావచ్చు, పోయి స్వస్వరూపంలో నిర్మిస్తాం. చెప్పండి. ఆత్మకు కోరికలు ఉన్నాయి, జీవాత్మ కోరికలు ఉన్నాయి. ఆత్మ సాక్షి, దాన్ని ఏంటి అంటారు, ఏంటి అంటారు? అది మనసులోనే ఈ కోరికలు ఇవన్నీ సంకల్పాలు, కోరికలు, ఇచ్చ, కామనలు ఇవన్నీ కూడా మనసులోనే. కోరిక మనసు, మనసే కోరిక. ఆ మనసు కూడా జడమైనది. మనసు ఆత్మ కాజాలదు, బుద్ధి ఆత్మ కాజాలదు, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ కూడా శరీరం ఇవన్నీ ఆత్మ కాదు. సామాన్యుడు ఏమనుకుంటాడంటే మనసుని ఆత్మగా భావిస్తాడు. మనం కల్పితాలే ఆత్మకు ఆరోపించబడతాయి. ఆత్మ సాక్షిభూతంగా దానికి ఏది అంటారు? బాగా దాన్ని విచారణ చేసి చాలా మనం ఈ యొక్క ఇంద్రియాలని, మనసుని, బుద్ధిని, చిత్తంని అన్ని దాటుకొని వెళ్ళినప్పుడే మనం ఆత్మని చేరగలుగుతాం. ఇప్పుడు రంగనాథ స్వామి దేవాలయానికి పోవాలంటే 7 ద్వారాలు దాటుకొని పోవాలి, అంతేనా కదా? అలాగే ఈ యొక్క మనం ఆ పరమాత్మలో లయం కావాలంటే 7 చక్రాలు దాటుకోవాలి. అలాగే ఈ అన్ని కూడా మనం ఇవన్నీ దాటుకొని ముందుకు వెళ్తేనే మనం సాధనలో ఇది అవన్నీ ఆవరణలు అంటారు. గత జన్మలో వచ్చిన సంస్కారాలు, వాసనలు అంటే స్మెల్ కాదు, వాసనలు అంటే సంస్కారాలు. ఆ యొక్క జన్మలో వచ్చిన సంస్కారాలు ఈ యొక్క ఆవరణ
అంటే ఆయన తెర వేశారు. తెర వేస్తే దైవ దర్శనం చేస్తారు. ఆయన అప్పుడప్పుడు తెర వేసుకుంటారు. ఇది మాయ అనే పొర తెర ఉన్నంత వరకు, మేఘాలు ఉన్నంత వరకు, శివుడు తెర ఉన్నంత వరకు భగవంతుని చూడలేదు. ఆ మాయ ఆవరణము పొరలు ఉన్నంత వరకు మనము భగవంతుని తెలుసుకోలేకపోతాం. అప్పుడు మనము సాధన చేయగా ఆ మాయ ఆవరణ పొర తగిలినప్పుడు మేఘాలు దొరికిన సూర్యుడు దర్శనం జరిగినట్టుగా స్వస్వరూప అనుసంధానము, ఆత్మ సాక్షాత్కారం పొందుతాము. అప్పుడు శివుడు అంటే బయట లేడు, మన హృదయంలోనే ఉన్నాడు. నారాయణుడు అంటే బయట లేడు, మన హృదయంలోనే ఉన్నాడు. ఆయనకి ఈయనకి భేదం లేదు. భగవంతుడు అంతా ఒక్కడే. భగవంతుడు చైతన్యం మనలోనే ఉంది. నేను ఇన్ని రోజులు భగవంతుడు బయట ఉన్నాడని అనుకున్న, బయట వెతికినాను. భగవంతుడు బయట ఉన్నాడని, భగవంతుడు మనకంటే వేరుగా ఉన్నాడని ప్రతి జీవిని కూడా వేరువేరుగా భావించినాను. భగవంతుడు చైతన్యాన్ని అనుభూతి పొందిన తర్వాత ప్రతి జీవిలో ఉండే మన ఇష్టదైవంగా ఉన్నాడు కదా. ప్రతి జీవిలో నా చైతన్యమే ప్రతి జీవిలో ఉంది కదా. అప్పుడు మనలో భేదం అనేది, నా పిల్లలు నా వాళ్ళు అనుకున్నప్పుడే ప్రేమ దొరుకుతాం. మరి నా చైతన్యమే అందులో ఉన్నప్పుడు అంత నాదిగానే అయిపోతుంది కదా. ఇప్పుడు 10 వస్తువులు నీవు ఉన్నాయి, అన్నిటిని సమానంగా జాగ్రత్తగా పెట్టుకుంటావు. కానీ ఒక వస్తువు నెగ్లెక్ట్ చేయవు కదా. అన్ని వస్తువులు నాదే కదా, అన్ని జాగ్రత్తగా చూసుకోవడం మనదే బాధ్యత. అలాగే ప్రతి ఒక్కరిని కూడా సమాన గౌరవము, సమదృష్టి కలుగుతుంది. నీకంటే వేరుగా ఉంటే కదా భేద దృష్టి కలగడానికి. నీకు అందరూ మంచి ప్రాణమిత్రులు ఉన్నాక అందరినీ సమానంగా రిసీవ్ చేసుకుంటావు కదా. ఎవరన్నా నీకు శత్రువు ఉన్నాడనుకో, అతన్ని మందలించవు, పలకరించవు, ఇంకేదన్నా చేస్తావు. అంటే ఒక శత్రువు ఉంటే కదా, అందరినీ ప్రాణమిత్రులే ఉంటే అందరినీ సమానంగానే ఉంటావు కదా. ఏదైనా ప్రసాదం ఉంటే కూడా అందరికి సమానంగానే పంచుతావు కదా. అంతే కదా, ప్రత్యేకంగా వారికి దాచుకొని ఇవ్వడానికి ఏం లేదు కదా. అట్లా మనకు ఆ సమదృష్టి ఎప్పుడు అలవాడుతుందంటే, నాలో ఉండే చైతన్యమే ప్రతి జీవిలో ఉంది అని తెలుసుకున్నప్పుడు సమదృష్టి అలవాడుతుంది. ఇక నాకంటే వేరు లేదు కదా. ఎవరు మిత్రులు, ఎవరు శత్రువు. ఇక శత్రుమిత్రులు లేడు. ఆ భేదభావం నశిస్తుంది. అభేద జ్ఞానం, అభేద దృష్టి జ్ఞానం, అభేద దృష్టి కలుగుతుంది. భేదం లేని చూపు, భేదం లేని దృష్టియే జ్ఞానం. ఆ భేదం లేని దృష్టి కలుగుతుంది కనుక అప్పుడు ప్రతి జీవిలో భగవంతుడే ఉన్నాడని మనం హాయిగా ప్రతి జీవిలో భగవంతుడే చూసుకుంటాం. పాములు తేలున్నాం అనుకో, రాత్రిపూట నిద్రొస్తాయి. ఆ పాములు తేలు కూడా నా స్వరూపమే, పరమాత్మ స్వరూపంగా అనుకున్నప్పుడు అవి పక్కన పడుకున్నా గానీ మంచి ప్రాణమిత్రులు మీ పక్కనే విశ్రాంతి తీసుకున్నారు. మా ఫ్రెండ్ హాయిగా ఉన్నాడు. అంత శత్రువు పడుకుంటే వీళ్ళు అర్ధరాత్రి ఎప్పుడు అటాక్ చేస్తారు అని మనకు నిద్ర పట్టదు. ఆ పాముల తేళ్ళని శత్రువులుగా భావించినప్పుడు మనకు నిద్ర పట్టదు. ఆ పాముల తేళ్ళు నీ ప్రాణమిత్రులుగా భావించినప్పుడు నువ్వు హాయిగా సుఖంగా పడుకుంటావు. నీ ప్రాణమిత్రుడు చక్కగా నీ పక్కన నిద్రపోతున్నాడు అనుకో, హాయిగా పడుకుంటావు, ఏమి ఇబ్బంది లేదు. అలాగే సర్వజీవరాశుల్ని నీ స్వరూపంగానే చూస్తావు. ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు నీ స్వరూపంగా ఉన్నాక ఇంకా భేదం లేదు కదా. ఏ అడిగా పడుకున్న అవధూత ఎందుకు సుఖంగా పడుకుంటున్నాడంటే అన్నిట్లో ఉండే నా చైతన్యమే, అన్నిట్లో ఉండేది నేనే. నన్ను నేనే చూసి నేను ఎందుకు భయపడతాను? నాకంటే వేరు ఏదైనా ఉంటే కదా. కనుక అవధూతలు ఎందుకు అడవుల్లో పాములు, తేళ్లు, క్రూర మృగాల మధ్యలో కూడా ఎందుకు హాయిగా తిరుగుతారు, హాయిగా పడుకుంటారు అంటే ఇదే రహస్యం. వాళ్ళు తనకంటే వేరుగా ఏ జీవిని చూడరు. సమస్త జీవరాశిని చూడని, సమస్తాన్ని సమానంగా. చిన్నపిల్లవాడు చూడండి, ఎవరి చేతులు ఇలా అన్న వెళ్తాడు, అవునా కదా. ఎవరు పిలిచినా వెళ్తాడు. ఆ పెరిగే కొద్దినే మాది మతం, ఈ కులము, ఇది ఇది వీళ్ళు శత్రువులు, వీళ్ళు మిత్రులు, ఇది దానికి ఒక కులం ఇచ్చారు, ఒక పేరు ఇచ్చారు, ఒక ప్రాంతము, ఒక ఇది అని ఇవన్నీ అభిమానాలు ఏర్పడతాయి. చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు పాముతో కూడా ఆడుకోవడానికి వెళ్తారు, అవునా కదా. అసలు ఇంకా భేదం లేదు. ఆ పెరిగే కొద్ది అది గడుస్తుంది. ఇది ఎవరు పెంచారు? అమ్మ నేర్పింది, అంతేనా కదా. కనుక వాళ్ళకి బంగారం వేసినా వాడు ఇస్త్రీ చేస్తారు, బంగారం చేసినా ఇస్త్రీ చేస్తారు, అంతా సమానమే. అదే అందుకనే పిల్లల్ని భగవంతుని స్వరూపాలుగా చూస్తారు. ఎందుకంటే భేదం లేదు కదా. ఉంది భేదం లేదు. ఒక అవధూతలాగా వాళ్ళు భేదం లేదు చూపు. పసిబాలుడు, పిచ్చిబాడులు కూడా భేదభావం ఉండదు, అర్థమైంది కదా. శత్రుమిత్రులు ఉండదు. కనుక బాలు వలె, విశాసం వలె, జ్ఞాని వలె, అజ్ఞాని వలె విచిత్రంగా అవధూతలు ఉంటారు, తనలో తను ఉంటారు. వాళ్ళ భేదం లేని దృష్టి, అనుమానం ఉండదు. నా వాళ్ళు బయట వాళ్ళని భేదం ఉండదు. ఆ స్థితి కలగడానికి అదే బ్రహ్మానంద స్థితి, అదే గొప్ప స్థితి. ఆ స్థితి కలగడానికి ఇటువంటి యోగములు, ధ్యానములు, సాధనలు, వేదాంత విచారణలు ఇవన్నీ. ఆత్మ ప్రాణం యొక్క ప్రాణము
జీవాత్మ పరమాత్మ అంటది. ఇక్కడ ప్రాణము అంటే ఈ యొక్క మనకు ఆ ప్రాణానికి శ్వాస ఆహారం. ఈ యొక్క శ్వాస అనే శ్వాస లేకపోతే ఇప్పుడు గాలే జీవుడు అనుకున్నాం అనుకోండి, చనిపోయిన శవంలో కూడా ఈ యొక్క శ్వాస ఉంటుంది, అంటే ఈ యొక్క వాయువు ఉంటుంది, వాయువే ప్రాణం అనుకుంటే వాయువు ప్రాణం కాదు. ఈ యొక్క జీవుడికి వాయువు అనేది ఆహారంగా పనిచేస్తుంది. శరీరానికి ఆహారం తింటే పెరుగుతుంది, ఆహారం తగ్గిస్తే తగ్గిపోతుంది. దేహ ధర్మాలు పెరుగుట కృషించుట, దానికి ఈ యొక్క ఆహారం చేత పెరుగుతుంది, ఆహారం తగ్గిస్తే తగ్గుతుంది. అలాగే ఈ యొక్క ప్రాణానికి ఈ యొక్క శ్వాస అనేది అంటే ఆహారం లాగా పనిచేస్తుంది. ఆ ప్రాణానికి ఆహారం లాంటిది. ఈ యొక్క అంటే పరమాత్మ అనేది మహాశక్తివంతమైన ఇది. ఇప్పుడు ఇది అంటే ఇంతవరకు చెప్పుకున్నాం మనం, సముద్రం నీళ్లు గ్లాసులో నీళ్ళు. అలాగే ఈ యొక్క పవర్ ప్లాంట్, ట్రాన్స్ఫార్మర్ కరెంటు, ఇంట్లో కరెంటు, అది శక్తే, ఇది శక్తే. ఇది అంటే అందులో ఎక్కువ శక్తి ఉంది, ఇందులో తక్కువ శక్తి ఉంటుంది. ఎక్కడ కాంతియుక్తము శక్తియుక్తము ఉంటుందో అదంతా నా స్వరూపం అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు. ఎక్కడెక్కడ కాంతి శక్తి ఎక్కువ ఉంటుందో అక్కడ నా శక్తి ఎక్కువ ప్రసరిస్తుంది అని అర్థం. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఇప్పుడు లాస్ట్ రోజులకు వెళ్తే కొంచెం చీకటి, అంటే సూర్య కిరణాలు అక్కడ పడట్లేదు కాబట్టి చీకటి ఉంది. సూర్య కిరణాలు పడ్డ దగ్గర ఎక్కువ వెళ్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క ప్రాణంనే మనము ప్రాణం పోయింది అంటాం, జీవాత్మ అని పిలువబడుతుంది. అది ప్రాణం పోయిందయ్యా అనేది అంటారా కదా, చనిపోయాడంటే ఏంటంటే ప్రాణం పోయిందయ్యా అంటారు. అంటే ఇక్కడ ఈ వాయువు అనేది ప్రాణవాయువు వేరే, అంటే ప్రాణానికి పోషణ జరుగుతుంది కాబట్టి ప్రాణవాయువు అంటారు. ఆక్సిజన్ ని ప్రాణవాయువు అంటారు. ఈ ఆక్సిజన్ అనేది ఈ యొక్క జీవుడు అయితే అందుక చనిపోయిన శరీరంలో కూడా ఈ వాయువు ఉంటుంది. కనుక ఈ ప్రాణవాయువు అనేది ఈ శరీరానికి శరీర పోషణ కోసం ఉపయోగపడుతుంది, శరీర రక్షణ కోసము కొంత ఉపయోగపడుతుంది. ఆహారం శరీరానికి ఉపయోగపడటం ఈ యొక్క పంచభూతాలు సమానంగా అవసరమే శరీరానికి. అందులో ఈ వాయువు కూడా, ఈ ప్రాణశక్తి కూడా అవసరమే. అది ఎక్కువ కూడా ఉండదు, ఎంత అవసరమే అంతే లిమిట్ గా. పంచభూతాలు సమాస్థితిలోనే ఉంటాయి, ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ అదొక రోగమే వస్తుంది. కనుక ఈ యొక్క ప్రాణవాయువు అనేది ప్రాణానికి రక్షణగా ఉంటుంది. ఈ ప్రాణాన్ని జీవాత్మ అంటారు. జీవాత్మకు పరమాత్మకు భేదం లేదు. పీఠాధిపతులకు కొన్ని రోజుల ఆహారం లేకుండానే నీరసించిపోతారు, అంత సిద్ధి ఉండదని చెప్తారు కదా. అయితే మరి అంత సిద్ధి లేనిదే పీఠాది దేవత ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళని? అమ్మవారు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా. నిన్ను పీఠాధిపతి చేయాలన్నా 2 కోట్లు తీసుకురా, మహామండలేశ్వరిని చేస్తా. కాలం కలియుగం మారిపోయింది అయ్యా బాబు, అర్థమైంది కదా. నువ్వు పీఠాధిపతి కావాలన్నా ఎవరు చేశారు పీఠాధిపతి? ఆ దేవత వచ్చి వీరిని చేసిందా? ఆయన ఏమంటున్నాడంటే ఆ దేవత ఒప్పుకోదు కదా ఆ పీఠం మీద కూర్చోండి, శంకరాచార్యుని ఇట్లా సరస్వతి దేవికి ఇది ఉంది అని చెప్పినట్టుగా ఆ పీఠాలు వేరే ఈ పీఠాలు ఎవరికి వాడు పీఠం చేసుకుంటారు. ఎవరైనా పీఠ వేసి కూర్చున్నా నన్ను కూడా పీఠాధిపతి అంటారు. మన రోజులు వాళ్ళు పీఠ చేసి కూర్చుంటే పీఠాధిపతులు అని పెట్టుకున్నారు. ఎవరంటే వాళ్ళు పీఠం అని పెట్టుకున్నారు. అర్థమైంది కదండి. పీఠాన్ని దేవత ఆహ్వానించడం కదా, నువ్వు పీఠ చేసి కూర్చుంటే నువ్వు పీఠాధిపతులు అయిపోతావు. అర్థమైంది కదా. ఒక ఋషి పూర్వకాలం నుంచి వచ్చింది కొంత సమర్థుడైన. ఇంకొకటి ఏం చేయాలంటే ఎవరు సమర్థుడు దొరకకపోతే ఇట్లా సేవ చేసిన వారిని కూడా పీఠాధిపతి చేస్తారు గురువు రాసు. అర్థమైంది కదా. సరే గురువు పేరన్న కాపాడతారు. తపస్సంపన్నుడు దొరకలే. తపస్సంపన్నుడు నీ దగ్గర జీతగాడికి వెళ్ళిపోయి పడి ఉంటాడు, ఏదో గుహలు కూర్చొని బయటకే పడుకుంటాడు. అతనికి ఏది అక్కర్లేదు, గుహలు కూర్చొని తపస్సు చేసుకుంటాడు. సరే నీ గురువు దగ్గరనే శిక్షణ తీసుకున్నాడు, కానీ గురువు దగ్గర ఉండదు. ఆయన పీఠాధిపతులు ఆయనకు అవసరం లేదు. కొండ గుహలు తపస్సు చేసుకుని ఋషి అయిపోతాడు అతను. అర్థమైంది కదా. ఇక అంత తపస్సు చేసే శక్తి లేనివాడు గురువు కాడ పడి ఉంటే జీతగాడి దగ్గర సేవ చేస్తూ ఉంటే గురువుకు సమర్థుడు దొరకక ఏం చేస్తాడు, లాస్ట్ కు ఏదో ఇంత సేవ చేసిన వాడు అనే అభిమానంతో ఆ సీటు మీద కూర్చోబెడతాడు. అర్థమైంది కదా. అదే అప్పుడు వచ్చింది వారసత్వంగా వచ్చింది పీఠాధిపతి. ఒకటి ఎవరంతా వాడు పీఠ చేసి పెట్టుకున్నది, ఇది కూడా పీఠమే అంటారు, వాళ్ళు పెట్టుకున్న పీఠం. అర్థమైంది కదా. అంత సమర్థత లేదే ఆ దేవత వచ్చి కూర్చోబెట్టింది. వీళ్ళని శివుడి నిజంగా కూర్చోబెడితే ఒక శంకరాచార్య లాంటి వాడిని కూర్చోబెడతారు. అర్థమైంది కదా. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కూర్చోబెడితే ఒక తపస్సంపన్నుడిని సీటు మీద కూర్చోబెడతారు. అర్థమైంది కదా. ఒక కృష్ణుడే వచ్చి పీఠం మీద కూర్చోబెట్టారనుకో ఎటువంటి వారిని కూర్చోబెడతారు?
అర్హత ఉన్న వాళ్ళని కూర్చోబెడతారు, పాండవులను కూర్చోబెట్టారు, కౌరవులని కిందికి దించుతారు. అవునా కదా? అది ఎవరంతా వాళ్ళు చేసుకొని కూర్చున్న పీఠాలు ఇవి. సాంప్రదాయ పద్ధతిలో ఉంది. ఇప్పుడు గొప్ప ఇప్పుడు నువ్వు పీఠాధిపతి కావాలన్నా 2 కోట్లు ఖర్చు పెట్టుకో, సంస్థలకు ఆటోమేటిక్ గా నేను మహామండలి సాధువులకు అందరినీ పెద్ద చేసేస్తావు. ఇది విమర్శ కాదే బాబు, అర్థమైంది కదా? నువ్వు చక్కగా అప్పుడు ఏం చేయాలంటే కొన్ని నియమాలు పాటించాలి, ఆహార నియమం పాటించాలి, కొంచెం అర్థమైంది కదా? కొన్ని సన్యాస ధర్మాలు కనీసమైన పాటించాలని ఒక రూల్ పెడతారు అంతే, అర్థమైంది కదా? తపస్సు అవసరం లేదు, నీకు కొంచెం కొన్ని రూల్ అండ్ రెగ్యులేషన్, మరి మందు పడతా మాంసం తింటే కుదరదు కదా, అవునా కదా? నువ్వు కొంచెం బ్రహ్మచర్యం పాటించి కొంచెం నువ్వు కాశ్యామ వస్త్రాలు ధరించాలి, స్నానం చేయాలి, ఇంత జపతపాలు చేసుకోవాలి, కొన్ని కండిషన్స్ ఉంటాయి, మినిమం రూల్స్ పెడతారు వాళ్ళు. అట్లా తపస్సుతోటి వచ్చేది కాదు. ఇప్పుడు ఎవరంటే వాళ్ళు మన నాన్నకి బ్రహ్మచర్యాన్ని ఇచ్చుకోవచ్చు, నేను రాసుకుంటే నేను ఎవరైనా కొడతారా చెప్పు? ఏమైనా పెట్టుకోవచ్చు, నేను ఇన్ని అక్కడ నువ్వు రాసుకోవచ్చు పడదు. అది భగవంతుడు ఇచ్చాడా లేకపోతే ఇంకేదైనా ఒక ఋషి వచ్చి ఇచ్చాడా? లేదు కదా, అది కాదు. గొప్ప అవధూతలు, గొప్ప మహానుభావులు ఉన్నారు, వాళ్ళు పిచ్చి వాళ్ళలాగా ఉన్నారు. ఒక్కొక్క సంస్థలనే నేను స్వయంగా చూసింది, గొప్ప అష్టసిద్ధులు ఉన్న ఋషికి కూడా ఈ బిరుదులు ఇవ్వలేదు, ఈ వారికి ఆ గౌరవం ఇవ్వలేదు. ఎవడన్నా నిజంగా దేశం కోసం ప్రాణం ఇచ్చిన వారికి భారతరత్న ఇస్తారా చెప్పండి? ఇవ్వరు. పార్టీల కోసం కొట్టుకొని చచ్చిన వాడికి ఇస్తారు కూడా, అర్థం సెంటర్ లో బొమ్మ పెడతారు వాటి, అవునా కదా? ఇది పరిస్థితి. ఇది కలియుగం కానీ కనుక నిజమైన యోగులకు ఋషులకి గౌరవం లభించదు ఇక్కడ. ఇది కలియుగం. మీరు ఎందుకు ఆ ఋషులని ఇది చేస్తున్నారంటే వాళ్ళ త్యాగానికి నేను సెలెండర్ అయినాను, వాళ్ళ త్యాగానికి నేను ఎవరిని గౌరవిస్తానంటే త్యాగజీవులని, వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిలో చదువుకుంటాను. అర్థమైంది కదా? నా సిద్ధాంతం అది, అర్థమైంది కదా? మీరేమనుకుంటున్నారంటే డబ్బు వల్ల కాళ్ళు కడిగి చదువుకునేవాడు కాదు జ్ఞానానంద స్వామి, అర్థమైంది కదండి? డబ్బులు ఉండవు దాని కాదు, దాని సేవకు వినియోగించడం పాపం కాదు, తప్పు కాదు. కానీ కోట్లు మూట కట్టుకొని పోగు చేసుకోవడానికి కాదు, లోక సేవ కోసం వచ్చింది. నీవు ఒక ఋషిగా ఉంటే నీలో ఎక్కువ త్యాగం ఉండాలి, లోకానికి ఎక్కువ సేవ చేసి చూపెట్టాలి. మూటలు కట్టుకోవడానికి కాదు, మతాలు ఉండాలని ఉండేది, సేవ చేయడానికి. అర్థమైంది కదా? ఒక అవధూత వలన లాభం ఏంటి లోకానికి అని కాదు, అంతకంటే వాళ్ళు ఉన్నందుకే భూమి చక్కగా ఉంది ఇప్పటికీ. అర్థమైంది కదా? వాళ్ళ సంకల్పం ఏమి? లోక సంస్థ సుఖినోభవంతో అనుకుంటారు అవధూత, లోక కళ్యాణం కోసం సఫర్ చేస్తున్నారు. ఏ అవధూతలు కల్పించడానికి అజ్ఞానంలో తప్పులు చేస్తున్నారు. తన బిడ్డని తల్లి క్షమించదా? మన పసిపాటలు నాకు అవధూతలు కనిపిస్తారు. వాళ్ళ స్వార్థం కోసం ఏం తపస్సు చేయట్లేదండి. కానీ తను తపస్సు చేస్తుంటే తనకు ఆటోమేటిక్ ఆత్మజ్ఞానం తను కలిస్తాడు. కానీ కలిగిన తర్వాత కూడా లోకం చల్లగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటారు. మీరు భిక్ష అడుగుతున్నారా, బట్టలు అడుగుతున్నారా, డబ్బులు అడుగుతున్నారా? ఏం అడగకుండానే లోకం చల్లగుండాలని కోరుకుంటున్నారే. పంతులు గారు లాగా 1,00,000 రూపాయలు చేతులు పెడితే దీర్ఘాయుష్మాన్ భవ అని 2 చేతులు ఎక్కువ, లేకపోతే అష్టోత్తరాలు చదవడం కాదు. ఏదో పీఠాధిపతికి 1 కోటి రూపాయలు డొనేషన్ ఇస్తే ఆటోమేటిక్ పేరు మీద హోమం చేయిస్తాను, చల్లగుండాన్ని ఎత్తున చేతి పెట్టడం కాదు ఇక్కడ. ఒక అవధూత ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా, ఏం ఆశించకుండా తాను తరించి లోకా సంస్థ సుఖినోభవంతో అనుకుంటున్నారు. అంతకంటే గొప్ప మహానుభావులు ఇంకేం, ఎంత త్యాగం, ఎంత యోగం, ఎంత గొప్ప మహానుభావులు ఏం ఆశిస్తున్నారు లోకం నుంచి? వారు తినుటకు తిండి లేదు, బట్టలు లేవు, వాళ్ళు ఎవరి నుంచి ఏం కోరట్లేదు, సేవ ఆశించలేదు, ఇంకా అవధూతలను ఇబ్బంది పెట్టకండి అని కోరుకుంటారు వాళ్ళు. అర్థమైంది కదా? అందుకనే మానవ మృగాలు డేంజర్ అంటున్నారు వాళ్ళు. మేము జంతువులను నమ్ముతాం, మానవులు నమ్మమంటారు. నిజంగా కష్టాలు విఘ్నాలు కలిగించేది జంతువులు కాదంట, మనుషులంట వాళ్ళకి. అర్థమైంది కదా? మరి ఇన్ని చదువులు చదివి ఇన్ని పట్టుకొని శరీరం అంత రోగాల పుట్టబెట్టి మరి తొలగించండి అని వాళ్ళని ప్రాణాలు తింటున్నారు. నీ నుంచి డబ్బులు అవసరమా? లేకపోతే నీకు ఏది అవసరం? వాళ్ళని ఎందుకు వాళ్ళని ప్రాణాలు తింటారు? నీ కర్మానుసారంగా రోగాలు వచ్చినాయి, నీ కర్మానుసారంగా నీకు ఏదేదో వచ్చింది, నీ కర్మ వాళ్ళ మీద ఉంచడం ఏంటిది? వాళ్ళు చెప్పిన మార్గంలో ఉండు, ఆహార నియమాలు పాటించు, సదాచారం పాటించు, ఆటోమేటిక్ గా బాగుపడతామని చెప్తారు. అర్థమైంది కదండి? ఇది పరిస్థితి. వాళ్ళకి ఏది అవసరం లేదు అవధూతని, వాళ్ళని అలా వదిలిపెడితే చాలు. వాళ్ళు ఏదైనా ఆజ్ఞ ఇచ్చినారనుకో దాని ప్రకారంగా జీవనం గడిపితే అన్ని చెక్కబడిపోతాయి. అర్థమైంది అండి? ఇక్కడ ఎవరైనా ఉంటారా, అక్కడ ఎవరైనా ఉంటారా చెప్పండి స్వామీజీ అంటే వాళ్ళ ప్రాణం తీయడానికా పోయి? అర్థమైంది కదా? వాళ్ళు ఎవరైనా కెమెరా తీసుకొని పోతే నమ్మన్నాం మా ప్రాణాలు తింటున్నారు వద్దు స్వామి వారు అంటారు. అర్థమైంది కదండి? రహస్యంగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఏంటంటే
పబ్లిక్ ముందు చూపెట్టే వరకు వాళ్ళు తింటారా, ఇలా వజ్రం అన్నట్టు వదులుతారా, ఎవరు ఎత్తుకుపోవాలని చూస్తారు. కానీ బట్టి అవధూతల్ని కూడా గొలుసుతోటి కట్టేసి టికెట్ పెట్టి దర్శనం చేపించే మహానుభావులు ఉన్నారు, దొంగ ట్రస్టులు ఏర్పడి. అర్థమైంది కదా. అవధూత ఉంటారు కదా, ఆయన తీసుకొచ్చి గొలుసులు కట్టబెట్టి కూడా ఒక హైదరాబాద్ లో ఒక యోగి ఉండే, ఆయన గొలుసు పెట్టి కట్టివేసి ఈ దొంగ ట్రస్ట్ పెట్టేసి టికెట్ పెట్టి వెంకటేశ్వర స్వామి టికెట్ పెట్టినట్టు పెట్టి వసూలు చేసుకుంటున్నాం. అర్థమైంది కదా. ఇది కలియుగం. అవధూతకు ఎవరు వెనక ముందు ఉండదు, ఎవరు ఆయన వైర్ అయిపోతారు. చిక్కి గొలుసు పెట్టి కట్టేస్తే ఏం చేయగలుగుతారు ఆ మహానుభావులు? శాపాలు ఇస్తే శాపాలు ఇవ్వండి కదా, రుచి వచ్చింది. అర్థమైంది కదా. హాని చేసినా హాని చేయకు, నీకు అపకారం చేసినా తిరిగి అపకారం చేయకు. ఇదే కదా శాస్త్రం చెప్పింది, ఇదే కదా వాళ్ళ ఆత్మజ్ఞానంతో నేర్చుకున్నది. అన్ని జీవులు నా స్వరూపమే కదా, ఈ స్థితిలో వాళ్ళు ఉంటారు. అర్థమైంది కదా. కనుక అందుకనే అవధూతలకి మనం ఇబ్బంది కలిగించవచ్చు. దూరం నుంచి నమస్కారం చేసుకుని రావాలి. వాళ్ళు ఏదన్నా నోటి ఉంటే రెండు మాట్లాడితే దాన్ని సాధన చేసుకుంటే తరిస్తాం. కొంతమంది మాట్లాడరు, మౌనంలో ఉంటారు. రెండు ఏదన్నా వాళ్ళు చెప్తే దాన్ని సాధన చేసుకుంటే మనం తరిస్తాం. వాళ్ళు మన అవసరం ఏం లేదు వాళ్ళకి, వాళ్ళ అవసరం మనకు. మన నుంచి ఏం ఆశించరు, వాళ్ళ నుంచి మనం మోక్ష మార్గంని ఆశించాలి. అక్కడికి వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి నూకలు అడిగే వాళ్ళే కానీ రత్నాలు డైమండ్స్ అడిగేటోళ్ళు ఎవరు నాకు? అవధూతలు అటువంటి గొప్ప మహానుభావుల దగ్గరికి వెళ్ళి నేను ఈ జన్మల్ని ఎక్కడ చేరాలి, ఈ జన్మల్ని ముక్తి పొందాలి, ఈ జన్మల్ని తరించాలని కోరికతోటి ఎవరున్నారు? కోరికలు ఇస్తూ దొరుకుతారు. ఏదన్నా యాత్ర వెళ్ళి భగవంతుడి దగ్గరికి వెళ్ళి కూడా కోరికలు ఇస్తే వ్యాపారం చేస్తారు. పర్సెంటేజ్ ఏంటంటే నీ ఉండిలో ఇంతేస్తాను, నా సమస్యలు తీరిపోతే. అవునా కదండి. అది అట్లా ఇది చేసేటోళ్ళే తప్ప నాకు మోక్షం కావాలి భగవంతుడా, ఈ అంత మాయ, ఈ డబ్బులు మాయ, ఈ సంసారం మాయ, నాకు మోక్షం ప్రసాదించు భగవంతుడు అని ఒక గురువు దగ్గరికి వెళ్ళి, ఒక అవధూత దగ్గరికి వెళ్ళినా, ఒక భగవంతుడి దగ్గరికి వెళ్ళినా, ఒక గుడి దగ్గరికి వెళ్ళినా కోరేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? 1% మాత్రమే. 99% కూడా వ్యాపారం చేసేటోళ్ళే. వ్యాపారం అంటే పర్సెంటేజీలు మాట్లాడేటోళ్ళు. ఇగో ఇది నాకు ఈ డబ్బు వస్తే నీ ఉండిలో ఇంత చేస్తాను, ఇంత డబ్బు వస్తే నీ మఠానికి ఇంత ఇస్తాను, నీకు ఇది ఇస్తే అవధూతవు కదా నీకు ఒక కుటీరం వేసిస్తాను అడవిలో. ఇదే వ్యాపార లావాదేవీలు మాట్లాడేటోళ్ళే కానీ నిస్వార్థంగా చేతం అనేది ఎవరికి ఉండదు. అది 1% ఉంటారు, 1% మాత్రం. అర్థమైంది కదా. అవధూతలు మనతోటి ఏది సేవ అందుకోరు, మన అవసరం మనకు లేదు, వాళ్ళ అవసరం మనకుంది. వాళ్ళ తపస్సు చేస్తేనే లోకం చల్లగా ఉంటుంది. అంతేనా కదా. సూర్యుడు ఏం ఆశించి నీకు వెలుతురుని ఇస్తున్నాడు? ఏమైనా రెంట్ కడుతున్నావా? ఏమయ్యా కరెంటు బిల్లు కట్టకపోతే కట్టు 2వ నెలనే. అవునా కదా. నల్ల బిల్లు కట్టకపోతే కట్టు. మరి వరుణ దేవునికి ఏమి ఇస్తున్నావు? భూమికి రెంట్లు వసూలు చేస్తున్నాం, భూదేవికి ఏమి రెంట్లు చెల్లిస్తున్నాం. అవునా కదా. మరి పంచభూత దేవతలు ఎంత సేవ చేస్తున్నారు, వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. వాళ్ళు రెంట్ అడిగితే మనం కట్టగలుగుతామా? ఏమిచ్చి కట్టగలుగుతాం? అర్థమైంది కదా అది. అట్లా కనుక మనిషి చాలా నేర్చుకోవాలి. పంచభూతాల నుంచి, సృష్టిలో ప్రతి జీవి నుంచి చాలా నేర్చుకోవాలి. సేవాతత్వం నేర్చుకోవాలి. ఈ మట్టిలో కలిసిపోయే శరీరాన్ని నమ్ముకొని గేదె తోక పట్టుకొని గోదావరి ఈదన్నట్టు ప్రయత్నం చేస్తుంది. అట్లా ముసలి మీద కూర్చొని నది దాటాలని చూస్తున్నాం పడవ అనుకొని. ఆ ముసలి ఏం చేస్తుంది? లోనికి వెళ్ళాక తిరిగి పడేస్తుంది. ఈ మాయని నమ్ముకొని మనం తరించాలని చూస్తున్నాం. అట్లా శరీరం అశాశ్వతం, ప్రపంచం అశాశ్వతం. అశాశ్వతమైన దాన్ని పట్టుకొని మనం ప్రాకులాడుతున్నాం. సత్యం నిత్యమైన పరమాత్మని వదిలిపెడుతున్నాం. కనుక ఈ విధంగా గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ జన్మనే నేను మోక్షం పొందాలనేది వాళ్ళు చెప్పిన వాక్యాన్ని పరిపాలించి వాళ్ళు మిమ్మల్ని నుంచి ఏం ఆశించరు. 2 పూటలు సాధన చేసుకొని తరించండి అంటారు నిజమైన గురువు. మరి వాళ్ళని ఆశ్రయించి మనం ఈ సాధన చేసుకొని సాధన చేసి తరించాలి. సందేశం ఆవిలోనే లైట్ గా పెట్టేసి ఉంచాలి. బలవంతంగా 72,000 కనెక్షన్ల నాభిలో ఉంటాయి. అది ఒక కనెక్షన్ ఉంటాయి కాబట్టి అవి వైబ్రేట్ అవుతాయి. అది అలా పెట్టి చేసినప్పుడు, అది తీసి చేసినప్పుడు మీకు స్వయంగా భేదం తెలుస్తుంది. అక్కడ అలా ఉంచి చేసినప్పుడు అది ఒక ఎనర్జీ పాస్ అవుతుంది చక్కగా.
ఆ నాడుమని ప్రెస్ చేసి ఉంచుతాం కనుక అక్కడ ఒక వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. అది బాగా సాధన చేయగా 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 మనసు మీరు చేస్తుంటే మీరు స్వయంగా తెలుస్తుంది. మంచిది, సెలవు అందరూ టిఫిన్ చేసుకొని నేను కలెక్టర్ని ఎప్పుడైతాను అన్నప్పుడు కలెక్టర్ ఎప్పుడైతావు బాగా చదివితే అవుతావు. రోజు చదవాలి, రోజు చదవాలి, రోజు చదవాలి, 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 దయ్యాన్ని దయ్యం పట్టినట్టుండాలి. రాత్రి పగలు పుస్తకం పట్టుకొని విడవరాదు. అర్థమైంది కదా? విడవకుంటే ఈ పిల్లవాడు పుస్తకాల పురుగులు నాయన అంటారు. అటువంటి వాళ్ళే ఇది అవుతారు. కానీ నేను కాలక్షేపంగా ఏదో ఉంటానన్న వాళ్ళు ఏ పెద్ద ఆఫీసర్ హోదా పొందలేదు. ఏదైనా సరే నువ్వు ఐఏఎస్ కావాలంటే నువ్వు కష్టపడి బాగా చదవాలి. నువ్వు ముక్తి పొందాలంటే, నువ్వు సమాధి స్థితి అందుకోవాలంటే ఏం చేయాలి? నిరంతరం సాధన చేయాలి. ఋషులు చూడు పుట్టలే పెరిగిపోయినాయి.